దైవ వారసత్వం దక్కేది ఎవరికి? జాగ్రత్తగా వినండి. ఇది దేవుని వారసత్వం ఎవరికి దక్కుతుంది? దక్కేది ఎవరికి? దేవుని ప్రియులారా, ఈరోజు భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. బ్రతుకున్న వారు సుమారుగా 800 కోట్ల మంది అయితే, బ్రతుకును ముగించుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు మరిన్ని రెట్లు కోట్ల మందే జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు. ఇకపోతే మన జీవితం అనేది ప్రస్తుతానికి కాలచక్రంలో ఉంది. మనము కొద్ది రోజుల తర్వాత ఈ జీవితాన్ని ముగించుకుని వెళతాం. వెళ్ళవలసింది ఎక్కడికి అంటే దేవుని దగ్గరికి. వెళ్ళాలి అంటే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు భూమి మీద. ఏంటి కండిషన్ అంటే, భూమి మీద ఉండగానే మనిషి దేవుని యొక్క వారసుడిగా మారిపోవాలి, దేవుని వారసత్వాన్ని సంపాదించుకోవాలి. దేవుడున్న లోకానికి దేవుడివ్వబోయే ఆస్తి, పరలోకమనే ఆస్తికి హక్కుదారులుగా, వారసులుగా భూమి మీద ఉండగానే మనిషి తయారవ్వాలి అన్నది దేవుని ఆలోచన. దేవుని పిల్లలరా, సహజంగా భూమి మీద వారసత్వం అనేది మనుషులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఇస్తారా? ఆస్తి మీద వారసత్వం ఒక మనిషి ఎవరికి ఇస్తాడు చెప్పండి? కొడుకుకి ఇస్తాడు. కొడుకులు లేకపోతే కుమార్తెలకు ఇస్తాడు. అంతే కదండి. జాగ్రత్తగా వినాలి ఈరోజు ప్రసంగం. మీరు ఎంత లోతులోకి వాక్యంలోనికి వెళతారో, ఎంత విలువైన దేవుని మనస్సులోనికి మీరు వెళతారు అంటే, పైపైన ఆలోచిస్తే దేవుడు అర్థం కాడు, పైపైన ఆలోచిస్తే దేవుడు మనసు అర్థం కాదు. పరలోకం సంపాదించాలి అంటే ఖచ్చితంగా దేవుడి మనస్సులోనికి తొంగి చూడాలి. దేవుడి మనస్సు చాలా గొప్పగా ఉంది. అలాగే పరలోక రాజ్యంలో ఉండాలి, దేవుడి ప్రణాళికలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆ వారసత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను అన్నాడు. మీరు విందురు కానీ ఇప్పుడు చూపిస్తాను వచనాలు. పరలోకం అనేది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తి పరలోకం. ఎందుకంటే ఆ లోకంలో మీకు స్థలాలు ఉన్నాయి అన్నాడా యేసు ప్రభు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. పరలోకం అనేది పెద్ద ఆస్తి. ఎలాంటి ఆస్తి పరలోకం అనే ఆస్తి అంటే, భూమి మీద ఉన్న ఆస్తి కూర్చొని తింటే తరిగిపోద్ది. అవునా? ఎంత కోటీశ్వరుడైనా పని చేయకుండా జలసాగా తిని అమ్ముకుని తింటున్నాడు అనుకోండి, ఎంతకాలం ఉంటుంది ఆస్తి? తరిగిపోయే ఆస్తి, కరిగిపోయే ఆస్తి, దొంగిలించే ఆస్తి, నాశనం అయిపోయే ఆస్తి భూమి మీద ఉన్న ఆస్తి. కానీ పరలోకం అనే ఆస్తి శాశ్వతమైనది, అంతం లేనిది, తరిగిపోనిది, కరిగిపోనిది పరలోకం. అక్కడ దేవుడు మనకిస్తానన్న ఆస్తి. ఇకపోతే ఈ ఆస్తికి హక్కుదారులు ఎవరు? వారసులు ఎవరు? వాళ్ళ జాబితా ఏంటి? ఎలా బ్రతికితే పరలోకపు వారసత్వం అనేది దేవుడు మనుషులకు అనుగ్రహిస్తాడు? వీళ్ళు నా తదనంతరం నా ఆస్తికి వారసులు అని భూమి మీద మనుషులు ఎవరిని పడితే వారిని యాక్సెప్ట్ చేయరు. నేను ఆయన పేరు మర్చిపోయాను. మన హైదరాబాద్లో గవర్నర్గా పనిచేశారు. గవర్నర్గా పనిచేసిన ఆయన గురించి, ఆయన వారసుడిగా వాళ్ళ కొడుకు ఫైట్ చేశాడు చాలా రోజులు. పేర్లు మర్చిపోయాను నేను. ఎన్డి తివారీ అనుకుంటా ఆయన పేరు. రైట్, ఎన్డి తివారీ. ఎన్డి తివారీ గారు వారసుడిని నన్ను ఒక అతను వచ్చాడు, నేను వాళ్ళ కొడుకుని, ఆయనే నన్ను కన్నాడు అంటే ఆయన చాలా రోజులు ఒప్పుకోలేదు. నువ్వు నా కొడుకు కాదన్నాడు మొదట. నేను నీ కొడుకునే అని ఒప్పించటానికండి ఆయన చాలా పోరాటం చేశాడు. చాలా కోర్టుల చుట్టూ తిరిగాడు, కోర్టు కేసులు వేశాడు,
డిఎన్ఏ టెస్టులు చేయించారు ఎన్డి తివారీ గారికి. అప్పటికి చాలా ఫైట్ చేస్తే 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 చివరికి అతని డిఎన్ఏ ఇతని డిఎన్ఏ మ్యాచ్ అయ్యి నువ్వు ఇతని కొడుకు అని కోర్టులు చెప్పిన తర్వాత ఎన్డి తివారీ గారు ఒప్పుకున్నారు. అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే, వారసత్వం అనేది ఊరకనే ఎవరు పడితే వాళ్ళకి అడిగితే ఎవరు, ఆయన జస్ట్ తండ్రిగా వారసత్వమే ఇవ్వలేదు ఎన్డి తివారీ గారు. ఏంటి ప్రూఫ్ అన్నాడు, ఏంటి ఆధారం అన్నాడు. మీరు ఇది మనసులో పెట్టుకుంటే భూమి మీద ఉన్న ఆస్తికి దేవుడు మనుషులు ఎవరిని పడితే వాళ్ళని హక్కుదారులు చేయరు. మీరు ఇక్కడ ఆస్తికి వారసులు ఉంటారు. తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వచ్చిన పేరుకు వారసులు ఉంటారు. అంతే కదండి. ఇప్పుడు పెద్ద సినిమా యాక్టర్ అనుకోండి, సినిమా యాక్టర్కి వారసుడు అవ్వాలి అంటే కొడుకుకు కూడా అలాంటి గుణాలే ఉండాలి. సినిమా యాక్టర్ బాగా డ్యాన్స్ వేసే హీరోకి పుట్టిన కుమారుడు సినిమా హీరో కింద వచ్చి సరిగా డ్యాన్స్ వేయట్లేదు అనుకోండి, సినిమా భాష చెప్తున్నాను, అప్పుడు అతను ఏమని విమర్శిస్తారు ప్రజలందరూ? తండ్రికి తగ్గ వారసుడు కాదండి. తండ్రి మంచి రాజకీయ నాయకుడు అనుకోండి, మంచి పేరు సంపాదించిన వాడు అనుకోండి, తర్వాత వచ్చిన కొడుకు తండ్రిలా లేడనుకోండి, అప్పుడేమంటారు? తండ్రికి తగ్గ వారసుడు కాదండి. అంటే రాజకీయ వారసత్వం రావాలి అన్నా, వ్యాపార వారసత్వం రావాలి అన్నా, లేదంటే ఏమంటే ఆస్తికి సంబంధించిన వారసత్వం రావాలి అన్నా అది ఊరకనే వచ్చేది కాదు. మీకు అర్థమవుతుందా? భూమి మీదే కష్టం. చాలామంది పెద్దవాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు. తండ్రి పేరు ఎక్కడ పాడవుతుందో, నా వలన తండ్రికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, నా వలన మా కుటుంబానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే ఆ వారసత్వం వారసులు గనుక పేరును పాడు చేయకూడదు అని చాలా బాగా వాళ్ళు పాపం ప్రయత్నిస్తారు బ్రతకడానికి, మంచి వాళ్ళు అయితే. అలాంటిది భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పరలోకంలో ఉన్న దేవుని పిల్లలే అయినా వారసులుగా మాత్రం అందరికీ అవకాశం ఇస్తాను అని చెప్పలేదు దేవుడు. ఇది లిమిటెడ్ పీరియడ్, ఇది లిమిటెడ్ మెంబర్సే. వారసత్వం అనేది అందరికీ కాదు. ఎందుకంటే పుట్టినప్పుడు అందరూ దేవుని పిల్లలే అయినా పెరుగుతున్న కొలది దేవుడి లక్షణాలు విడిచిపెట్టేశారు. దేవుడు కోరుకున్న లక్షణాలు, దేవుడు చూడాలనుకున్న లక్షణాలు, దేవుడు ఏ స్వభావాలతో అయితే భూమి మీదకి మనిషిని పంపించాడో అవన్నీ పోగొట్టుకున్నాడు మనిషి. పుట్టించేటప్పుడు మనిషిని ఏ స్వభావంతో పుట్టించాడు? మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. అంటే ఎవరి స్వరూపంతో పుట్టని చెప్పండి మనం? దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అనగానే దేవుని స్వభావాలు, గుణాలు, భావాలు, దేవుని స్వభావాలు. కానీ ఎక్కడున్నాయి ఈరోజు మనిషిలో? ఎందుకు లేవు అంటే భూమి మీదకి వచ్చిన మనిషి దేవుని కుమారుడిగా ఉంటే ఇవన్నీ ఉండును. దేవుణ్ణి తండ్రిగా పెట్టుకుని దైవ లక్షణాలతో ఉంటే ఇవన్నీ ఉండును. కానీ మనిషి మధ్యలో దేవుని కుమారుడు కాస్త దెయ్యానికి కుమారుడిగా మారాడు. జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు పోయాయండి ఆ స్వభావాలన్నీ అంటే, మనిషిలో దైవత్వపు ఛాయలు లేకుండా, దైవత్వపు స్వభావం లేకుండా, దైవ గుణాలు లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తండ్రిగా పెట్టుకుంటే ఇవన్నీ ఉంటాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి మీరు. ఇది మీకు అర్థమైతే ముందుకెళ్ళేసరికి కొన్ని వచనాలు చూపిస్తాను, అది మీకు అర్థమవుతుంది. వారసత్వం ఎక్కడ పోయింది? దేవుని వారసత్వం మనిషి ఎక్కడ పోగొట్టుకున్నాడు, ఎలా పోగొట్టుకున్నాడు అంటే, దేవుడు ఎందుకంటే అందరినీ స్వీకరించటం లేదు, వారసులుగా కొంతమందికి అని ఎందుకంటున్నాడు అంటే, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వారసులుగా ప్రకటించటానికి కావలసిన గుణాలు ఈరోజు మనుషుల్లో లేవు, పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారో చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఏమంటే అపవాది ప్రారంభం నుంచి ఎవరట? నరహంతకుడు. ఆది నుండి మన తండ్రి ఎవరు? వాడు నరహంతకుడు. మన తండ్రి నరులను కలిగించినవాడు. పూయరు పిల్లలు.
మరి ఇలాంటి పిల్లలకి దేవుడు వారసత్వంగా, దైవ వారసత్వంగా పరలోకాన్ని ఇస్తాడా అండి? అందుకే ఏమన్నాడు అంటే కండిషన్ పెట్టాడు. ఏంటి కండిషన్ అంటే, పుట్టించినప్పుడు మీరు నా పిల్లలే, కానీ మధ్యలో మీరు అపవాదికి పిల్లలుగా మారిపోయారు. అపవాది స్వభావాలన్నీ కూడా మీరు తెచ్చుకున్నారు. ఏంటి అపవాది స్వభావం అంటే? దురాశ, నరహత్య. అయిపోలేదు, ఇంకా లిస్ట్ చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఇది అండర్లైన్ చేయండి. అపవాది దేంట్లో నిలవడు? సత్యము అనగా ఏంటి చెప్పండి? వాక్యం అంటే వాక్కు. ఎవరి వాక్కు? దేవుని వాక్కు. నేను చాలాసార్లు ఒక వచనం చూపించాను. నీవు దేవుడవు గనుక. వీడు ఇంకా అపవాది మాయలో ఉన్నాడు, అపవాదికి కుమారుడు, అంతే. జస్ట్ సింపుల్గా మనం కాలిక్యులేట్ చేసుకోవడానికి ఇది ఒక బేస్. అబద్ధము నాట్ వచ్చింది అంటే వీడు అపవాదికి కుమారుడు, అపవాది మాయలో ఉన్నవాడు, అపవాదిని తండ్రిగా పెట్టుకున్నవాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ముగిస్తూ పరలోకానికి వెళ్లకుండా పాతాళ గుండానికి జారిపోయే వారి జాబితా చూపించి అందులో ఎవరి పేరు పెట్టాడు తెలుసా? అబద్ధికులును అంటాడు. తెలుసు కదా మీకు అది? ఆ లిస్టులో ఎవరున్నారు? అబద్ధికులు. మనం ఏమనుకుంటామంటే అబద్ధం చాలా చిన్న పాపం అనుకుంటాం. చాలామంది అబద్ధం ఆడేసి చిన్నది అబద్ధమే కదా అనుకుంటున్నారు. అబద్ధికులకు కూడా నరకగుండమే. నరహత్య చేసిన వాడు, అబద్ధం ఆడిన వాడు ఇద్దరు ఒకటే దేవుడికి. వ్యభిచారం చేసిన వాడు, అబద్ధం ఆడినవాడు ఇద్దరు ఒకటే దేవునికి. ఇది మీరు మనసులో పెట్టుకుని, దేవుని స్వభావాలతో జన్మను దేవుడు ఇస్తే, దేవుడు ఇచ్చిన ఈ స్వభావాలను పోగొట్టుకుని ఇదిగో మనిషిలా తయారయ్యాడు. మనిషి యొక్క స్వభావం ఇలా మారింది. అందుకే ఇది యోహాను సువార్త. పర్టికులర్గా యోహాను గారు యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్న మానవుల ఎడల జరిగించిన కార్యాలు చాలా స్పష్టంగా చెబుతూ ఉంటాడు. ఇదిగో మనం అపవాది పిల్లలుగా మారిపోయాము, మరి తిరిగి నేను దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఆయన ముందు నిలబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఒకటి ఏమంటే నిజంగా ఒక రెఫరెన్స్ రాశాడు యోహాను గారే. మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయానికి మీరు వచ్చేస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12వ వచనమే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తనను అనగా యేసుక్రీస్తుల వారిని ఎందరైతే అంగీకరించిరో వారికందరికీ, అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకై ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు నేను పలానా వ్యక్తికి వారసుడిని అని నేను చెప్పుకోవాలనుకోండి, నా దగ్గర అధికారపూర్వకంగా కొన్ని పత్రాలు ఉండాలి. నా దగ్గర ఏం పత్రాలు ఉండాలి? ఇప్పుడు మా నాన్నకి ఆస్తి ఉంది. మా నాన్న ఆస్తిలో నేను టంటేసాను అనుకోండి, ఎవడైనా పక్కోడు వచ్చి ఈ ఆస్తి నాదే అన్నాడు అనుకోండి, అప్పుడు నేను ఏం చూపించాలి చెప్పండి? నేను కొడుకుని అని చూపించుకోవాలి. ఎలా చూపించుకుంటాను? మీరు బాగా ఆలోచించండి. నేను ఎలా చూపిస్తాను? అది నా తండ్రి ఆస్తి, నేనే వారసుడిని, నేను ఎలా చూపించుకుంటాను? డాక్యుమెంట్స్. ఏంటి డాక్యుమెంట్లు? ఆయనకు ఆధార్ కార్డు ఉంటుంది, నాకు ఆధార్ కార్డు ఉంటుంది. నా ఆధార్ కార్డులో మా తండ్రి పేరు ఉంటుంది, అంతేనా? నేను అధికారపూర్వకంగా కొడుకునండి, నేనేనండి కొడుకుని, నాదేనండి ఈ ఆస్తి అంటాను నేను. ఏంటి ప్రూఫ్ అని కోర్టు అడిగినా, లేదంటే ఎంఆర్ఓ అడిగినా, ఇదిగోనండి అధికారపూర్వకంగా అడ్రస్, ఇదిగో సన్ ఆఫ్, నేను ఆయనకే పుట్టాను, నా తండ్రి ఆయనే, ఇదిగో నా బర్త్డే సర్టిఫికెట్, నా బర్త్డే సర్టిఫికేట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, నా ఆధార్ కార్డులో సన్ ఆఫ్ వాళ్ళ పేరే ఉంది. నేను అధికారపూర్వకంగా కొడుకుని. జాగ్రత్తగా వినాలి బిట్టు. పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడట. నీకు ఒక అధికారం ఉండాలట. నీకు అధికారం ఉండాలట. ఏ అధికారం ఉండాలి? నేను పరలోకంలో ఉన్న దేవునికి కుమారుడిని అని ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళే వారసులు, వాళ్ళే కుమారులు. ఇంతకీ అధికారం ఎవరికి ఇస్తానంటున్నాడు అక్కడ? ఆ వచనం ఏం చిన్నది కాదు. ఎవరికి ఇస్తానంటున్నాడు? 12వ వచనం వాళ్ళు చదువుతారా? తనను ఎందరూ అంగీకరించిరో. ఈ పదం అండర్లైన్ చేయండి. తనను ఎందరూ అంగీకరించిరో. అంగీకరించటం అంటే ఏంటి?
ఎప్పుడైనా ఆలోచించారు మీరు బైబిల్ చదువుకున్నప్పుడు? అంగీకరించడం అంటే అర్థం ఏంటి? ఇది మీకు అర్థం కాదు, ఇంకో ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో మనం అద్దెంట్లో ఉన్నప్పుడు ఓనరు రెంటల్ అగ్రిమెంట్ చేస్తుంది. ఒకటి చేస్తుందా? నెలకింత రెంట్ ఇవ్వాలి, 3 నెలలు రెంట్ ముందు ఇవ్వాలి, మీరు ఖాళీ చేసేటప్పుడు 1 నెల ముందు, మీరు ఖాళీ చేయాలని 1 నెల ముందు చెప్పాలి, మేము మిమ్మల్ని ఖాళీ చేయించాలని 1 నెల ముందు మేము చెబుతాము, మీరు ఇచ్చిన అడ్వాన్స్ మేము తిరిగి ఇవ్వాలి అంటే మీరు ఇల్లు ఏమీ డ్యామేజ్ చేయకూడదు అని ఇంత పొడుగు 4 పేజీలు రెంటల్ అగ్రిమెంట్ రాసి చివర్లో అంతా ఏం పెట్టించుకుంటారు? సంతకం పెట్టడం అంటే అర్థం ఏంటి? మీకు తెలియదు, సంతకం పెట్టారు కానీ ఇంతకాలం. సంతకం పెడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మీరు రాసిన ఈ 4 పేజీలలో ఉన్న మ్యాటర్ని నేనేం చేస్తున్నాను? అంగీకరిస్తున్నాను. జాగ్రత్తగా అంగీకరిస్తున్నాను. పెళ్ళప్పుడు ప్రమాణాలు చేయించి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరితో సంతకాలు పెట్టిస్తారు. సంతకాలు అంటే ఏంటి చెప్పండి? అవి నేను పెళ్లి కుమారుడిగా లేదంటే నా భర్తగా ఈయన నేను అంగీకరిస్తున్నాను, నా భార్యగా ఈవిడ నేను సంతకాలు పెట్టడం అంటే అంగీకరించడం. నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ తన్ను ఎందరూ అంగీకరించిరో అంటే అర్థం ఏంటి? అంగీకరించడం అంటే బైబిలులో నువ్వు ఏవైతే చెప్పావో వాటన్నిటిని నేను ఒప్పుకుంటున్నాను, అవన్నీ నా జీవితంలో నేను జరిగిస్తాను అని చెప్పటమే అంగీకరించటం. మళ్ళీ చెప్తున్నానే, చాలామందికి మీరు ప్రభుని నమ్మారా అంటే నమ్మేమంటున్నారు. నమ్మటం అంటే ఏంటో తెలుసా? బైబిలులో దేవుడు చెప్పిన ప్రతి మాట మనం అంగీకరిస్తే, దానికి మనం ఒప్పుకుంటే, దాని ప్రకారం నేను బ్రతుకుతానని దేవునికి ప్రమాణం చేస్తే, వాళ్ళు ఎవరైతే ఏమంటే అంగీకరిస్తున్నారో, అగ్రిమెంట్కి ఓకే అవుతున్నారో, తన్ను ఎందరూ అంగీకరించిరో, ఆ పదం చిన్నది కదా అది, తనను ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో, తర్వాత చదవండి అక్కడ, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకై. చూసారా అధికారం ఎవరికట? ఇప్పుడు ఇది మీకు అర్థం కాదు. ఈ హాల్ ఉందా? మనం కూర్చొని ఈ హాల్ ఉందా? ఈ హాలులో ప్రతి ఆదివారం ఆరాధన చేసుకోవడానికి అధికారం ఎవరిదే? మనదే. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ వాళ్ళది. మనకెందుకు వచ్చింది అధికారం చెప్పండి? నేను ఓనర్ దగ్గర సంతకం పెట్టాను కనుక ఈ హాల్ మీద అధికారం మనదే. వేరేవాడు ఆదివారం వేరే సంఘం వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమంటే ఆరాధన చేసుకోవడానికి అవుతుందా? వాళ్ళకి రైట్స్ ఉన్నాయా? అధికారం ఉందా? లేదు. ఎందుకు లేదు? వాళ్ళు ఏం పెట్టలేదు, సంతకం పెట్టలేదు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, తన్ను ఎందరూ అంగీకరించిరో అంటే దేవుడి మాట ప్రతిదీ నేను నమ్ముతున్నాను, దేవుడి మాటల ప్రకారం నేను బ్రతుకుతాను. అందులో మనం ఎంతమంది సంతకం పెట్టారు చెప్పండి? సంతకం పెట్టిన వాళ్ళు ఎంతమంది అగ్రిమెంట్ మీద? ఇప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాత, అగ్రిమెంట్కి మనం ఓకే అయిన తర్వాత, అగ్రిమెంట్లో ఉన్నవి మనం చేయట్లేదు అనుకోండి, అగ్రిమెంట్ ఏమైపోద్ది? క్యాన్సిల్ అవుతుంది. తెలుసా? ఇప్పుడు నెలకి నేను ఫస్ట్ నాతో ప్రతి సంవత్సరం ఈ రెంట్ ఓనర్ మనతో సంతకం పెట్టించుకుంటుంది. ఏమనంటే, నెలకి నువ్వు ప్రతి నెల 30,000, ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నది మనం రెంట్ 30,000 ప్రతి నెల. కింద ఏమని ఉంటుందంటే, ప్రతిసారి 10% నేను ఇంక్రీజ్ చేస్తాను ప్రతి సంవత్సరం. అంటే ప్రతి సంవత్సరం ఎంత పెంచుతూ ఉంటుంది? 10% పెంచుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 30,000 కడితే ఆ 30,000కి 10% వేస్తుంది వచ్చే సంవత్సరానికి. అప్పుడు దాన్ని కలిపి మనం కడుతూ ఉండాలి. ప్రతి నెల 30,000 కడతామని సంతకం పెట్టిన తర్వాత నేను ఒక నెల 20,000 వేసాను అనుకోండి, ఊరుకుంటుందా? 25 వేస్తే, 29 వేస్తే, పోనీ ఇంకా చెప్తున్నాను, 29,900 వేసాను, ఊరుకుంటుందా? ఊరుకోదా? అక్కడ ఎంత తగ్గింది? 100 తగ్గినా ఊరుకోరా? ఊరుకోరు. ఎందుకు చెప్పండి? ఎందుకో చెప్పాలి, బాగా ఆలోచించాలి. నేను సంతకం పెట్టాను అక్కడ, ఎంత కడతానని? 30,000 కడతానని. నువ్వు ప్రతిరోజు దేవుడు పని చేస్తానని సంతకం పెట్టావు. ఎప్పుడు? బాగా ఆలోచించుకో. ఎప్పుడు పెట్టావు? బాప్తీసం తీసుకున్నప్పుడు.
ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నీకు ఖాళీగా ఉంటూ వస్తానంటున్నావు. ఇదేంటిది? అగ్రిమెంట్ ఉంటుందా? చిరిగిపోద్దా దేవుడి దగ్గర? నేను అందుకే చెప్పాను, వారసులు ఎవరంటే చిన్నదేం కాదు టాపిక్, ఇది దింపుతాను ఇప్పుడు జాతకేనండి. మనం అపవాది పిల్లలుగా మారిపోతే, అపవాది దురాశలు నెరవేరుస్తుంటే, అపవాది చూపించిన లోకపు మాయలో బతుకుతుంటే, నా కొడుకుగా నువ్వు బ్రతుకుతావంటే నేను బ్రతుకుతాను తండ్రి అని యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం పెట్టాం మనం? అగ్రిమెంట్లో సంతకాలు పెట్టాం. అదే యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో అంటే బాప్తిస్మం తీసుకున్న రోజు సంతకం పెట్టావు నువ్వు. మీరు ఏది చెప్తే చేస్తాను తండ్రి, మీరు ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతాను తండ్రి, మీరు వాక్యంలో రాయించిన ప్రతిదీ నేను చేస్తాను తండ్రి అని సంతకం పెట్టాం, అంగీకరించాం. ఇలా అంగీకరించిన వాళ్ళకి ఆయనేమిచ్చాడట? దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడట. అగ్రిమెంట్లో ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళకే దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన రైట్స్ ఇచ్చాడు, అధికారాలు ఇచ్చాడు. ఈ అధికారపూర్వకంగా ఎవరైతే దేవుని పిల్లలో వీళ్ళే పరలోక రాజ్యానికి. అర్థమైందా? కష్టంగా ఉందా? మళ్ళా చెప్పను మొదటి నుంచి. అర్థమైంది దాని వాళ్ళు చేయొద్దండి. పర్లేదు, ముందుకెళ్తాను. అయితే ఇప్పుడు ఆస్తి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు తండ్రి. ఎవరికి ఇస్తాడు? అధికారపూర్వక పిల్లలకి. జాగ్రత్తగా వినండి. కొంతమందికి ఆస్తి ఎక్కువ ఉన్నప్పుడు జాలి కలిగి ప్రేమ కలిగి కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు. పెంచుకున్న పిల్లలకి ఆస్తి ఇస్తారా? ఎవరు? అధికారపూర్వకంగా వీళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు ఎవరో ఉంటారు, వాళ్ళకే ఆస్తి. అధికార పిల్లలకే ఆస్తి. అధికారపూర్వకంగా ఎవరైతే వాళ్ళ గర్భాన్ని పుట్టారో వాళ్ళకి ఆస్తి. కొన్ని సందర్భాల్లో ఆ దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్న వాడికి అధికారపూర్వకంగా కొడుకు అయ్యాడు కనుక వాడు కూడా ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చిన్నది కాదు ఇది. ఇప్పుడు మనం చదువుకున్న యోహాను 1:12 చిన్నది కాదు. నువ్వు అధికారపూర్వకంగా కుమారుడివేనా? దేవుడు పని చేస్తానని సంతకం పెట్టావు. దేవుడు వాక్యంలో ఏదైతే ఉందో, దేవుడు ఎలాగైతే బ్రతకమంటున్నాడో అలా బ్రతుకుతానని సంతకం పెట్టావు. దేవుడు స్వభావం తెచ్చుకుంటానని సంతకం పెట్టావు. బైబిల్ చదువుతానని సంతకం పెట్టావు. ప్రార్థన చేస్తానని సంతకం పెట్టావు. దేవుడు పనిలో ఉంటానని సంతకం పెట్టావు. దేవుడు పనికి సహకారిగా ఉంటానని సంతకం పెట్టావు. ప్రతి ఆదివారము తప్పక రొట్టె ద్రాక్షరసం తీసుకుంటానని సంతకం పెట్టావు. ఎప్పుడు పెట్టావు ఈ సంతకాలన్నీ? ఏమండి, ఇవన్నీ ఒక్కో దానికి ఒక సంతకం పెట్టించుకుంటారా? ఒకేసారి ఒక సంతకంతో ఇవన్నీ సెట్ అయిపోతాయా? ఇప్పుడు మీకు కింద చెప్పాను కదా, రెంటల్ అగ్రిమెంట్ ఎన్ని పేజీలు ఉంటుంది? 4 పేజీలు ఉంటాయి. సంతకాలు ఒకటే. చివరిలో ఒక సంతకం పెడితే ముందు నుంచి ఉన్న ఈ 4 పేజీలు నేను ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నట్టే. ఇప్పుడు నేను చెప్పాను చూసారు, దేవుళ్ళో మనం చేస్తామని లిస్ట్ ఏదైతే ఉందో దానికి ఒకే ఒక సంతకం. అదే నువ్వు తీసుకున్న బాప్తిస్మము. నువ్వు తీసుకున్న బాప్తిస్మము ఒప్పుకున్నావు. నువ్వు ఎక్కడ ఒప్పుకున్నావు? ఓ మాట చూపిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక తీయండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామా? ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన, అంటే పరలోక సంబంధమైన పిలుపు అనగానే మీరు ఏమర్థం చేసుకోవాలి? అధికారపూర్వకంగా మేము మీ కొరకు బ్రతుకుతాము, పరలోకం వస్తాము అని ఆ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అండర్లైన్ చేయండి. ఏంటట? మనము ఒప్పుకొనిన దానికి. మనం అందరూ దేవుడి దగ్గర ఏం చేసామట? ఒప్పుకున్నామా? ఇల్లు ఇచ్చేటప్పుడు అద్దె ఎంతో చెప్తే ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా సంతకం పెట్టించుకుంటారు. ఏం సంతకం? నేను నీకు ఇంత జీతం ఇస్తాను, సంవత్సరం వరకు నువ్వు ఉద్యోగం మానేయడానికి కుదరదు, ఉద్యోగం మానేసామంటే కేసేస్తానంటాడు. దానికి సంతకం పెట్టావా? పెట్టావు. అంటే ఇవన్నీ ఒప్పుకున్నావా? ఒప్పుకున్నావు. మనం కూడా దేవుడి దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాం. ఒప్పుకున్న దానిని ఎంతమంది గుర్తు పెట్టుకొని పాటిస్తున్నాం? ఒప్పుకున్నది పాటించకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది తెలుసా? ఇస్తానన్న జీతం ఇవ్వడు. నువ్వు సంవత్సరం పని చేస్తానన్నప్పుడు మధ్యలో మానేసావు అనుకోండి, నువ్వు బాండ్ రాసావు కదా సంవత్సరం పని చేస్తానని, నువ్వు మధ్యలో మానేస్తున్నావు కనుక నేను జీతం ఇవ్వను, రివర్స్లో నీ మీద కేసు వేస్తాను, అగ్రిమెంట్ క్యాన్సిల్ అంటాడు. ఇదిగో ఈ హాల్ ఉంది చూసారు, ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ చేయడానికి కుదరదు. ఇది మనం ఖాళీ చేయాలంటే 3 నెలల ముందు చెప్పాలి ఆమెకి. 3 నెలల ముందు చెప్పి ఖాళీ చేస్తే మనం ఇచ్చిన అడ్వాన్స్ రిటర్న్ ఇస్తుంది ఆవిడ.
లేదనుకోండి, మీరు సడన్గా ఖాళీ చేశారు కదా, నువ్వు అగ్రిమెంట్ పాటించలేదు కదా, సో అగ్రిమెంట్ క్యాన్సిల్, నీకు ఇవ్వాల్సిన అడ్వాన్స్ నేను ఇవ్వను, నీ దిక్కున్న చోట చెప్పుకో ఉంటుంది. మనం అడగడానికి ఉండదు, ఎందుకంటే మనం దేన్ని ఫాలో అవ్వలేదు, అగ్రిమెంటు ఫాలో అవ్వలేదు, మనం ఒప్పుకున్న దాన్ని ఫాలో అవ్వలేదు. బాగా ఆలోచించుకోండి, బైబిల్ బాగా ఆలోచించండి, బైబిల్ లేఖనాలు బాగా ఆలోచించుకోండి. మీరు ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకున్న దాన్ని మీకు కష్టమైనా నష్టమైనా ప్రభువు కోసము మనం చేయవలసిందే. కారణాలు కుదరవు. మనం పాత చర్చిలో ఉన్నప్పుడు మీలో చాలామందికి తెలుసు, మనం ప్రారంభించింది నాకు తెలుసు ఆగస్టులో ప్రారంభించాం. అక్కడ ఓపెనింగ్ చేసింది మనం ఆగస్టు. నెక్స్ట్ వచ్చే నెల ఏంటి చెప్పండి? సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, 4 నెలలు అక్కడ ఉన్నాం మనం. నాకు తెలిసి డిసెంబర్లో అనుకుంటాను కరోనా వచ్చింది. డిసెంబర్లోనో జనవరిలోనో మన చర్చి మూతడిపోయింది, ఆరాధనలు లేవు. మీరు గమనించారు, అప్పట్లో నేను జూమ్ క్లాసులు చెప్పేటప్పుడు, యూట్యూబ్ క్లాసులు చెప్పేటప్పుడు చెప్పేవాడిని అందరితోనూ. ఏం చెప్పేవాడిని అంటే, మనం అక్కడ 25,000 నెలకి రెంట్ ఇస్తానని ఒప్పుకున్నాం, మన ఆరాధన జరగట్లేదు, లాక్డౌన్ పడిపోయింది. అతను ఒప్పుకున్నాడా? రెంట్ వద్దులే బాబు, మీకు ఆరాధన జరగట్లేదు కదా అన్నాడా? నాకు అదంతా తెలీదు. నువ్వు అగ్రిమెంట్ చేసావు కదా, నెలకి ఎంత కడతానని, 25,000 కడతానని, ఇస్తావా చేస్తావా అని కూర్చునేవాడు. మీకు అర్థమైందా? మాకు జరగటం లేదు, మాకు ఇబ్బంది ఉందా, నాకెందుకు అవన్నీ, నువ్వు అగ్రిమెంట్లో సంతకం పెట్టావు కదా. మీకు అర్థమవుతుందా? భూమి మీద మనుషులు రాసిన అగ్రిమెంటే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే దేవుడి అగ్రిమెంట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలా. అర్థమవుతుందా నేను చెప్పేది? మనుషులు రాసిన అగ్రిమెంటే నేను పాటించను అంటే అగ్రిమెంట్లు క్యాన్సిల్ అయిపోయి మనకు నష్టం జరుగుతుంటే, మనం దేవుడి కొరకు బ్రతుకుతామని ఒప్పుకున్నాం కదా, దేవుడి కొరకు బ్రతుకుతామని ఏమండి మనం అంగీకరించాం కదా, దాన్ని నువ్వు పాటించకపోతే నీకు పోయేదేంటో తెలుసా? పరలోకపు వారసత్వం పోతుంది. చూపిస్తాను వచనాలు. దేవుడు బ్రతకమన్నట్టుగా కనుక నీ బ్రతుకు లేదు అంటే పరలోకపు పౌరసత్వం, పరలోకపు వారసత్వాన్ని పోగొట్టుకుంటాం. ఆ రోజు మనం రిక్వెస్ట్ చేసేవాడిని నేను, సార్ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్లీజ్ అంటే, అతను ఏమనేవాడు అంటే, ఇబ్బందిగా ఉందా అయితే నువ్వు 10వ తారీఖు కట్టాలి కాబట్టి 20వ తారీఖు కట్టు, 10 రోజులు నీకు టైం ఇస్తాను, అంతే తప్ప కట్టను అంటే కుదరదు. అగ్రిమెంట్ అంతే, సంతకం పెట్టావు నువ్వు, నీ కష్టాలు నాకెందుకు, నీ ఇబ్బందులు నాకెందుకు, నీ శ్రమలు నాకెందుకు. ఏమంటే ఇప్పుడు ఇంటి రెంట్ మనం రెంట్ ఇస్తామని ఇంట్లో దిగుతామండి, ఒక నెల మనకి ఇబ్బంది వస్తుంది, వాంటతో నాకు ఈ నెల ఇబ్బందిగా ఉంది, ఈ నెల ఇవ్వలేనులే అంటే ఊరుకుంటారండి? మీరు చెప్పండి, ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోనప్పుడు ఏమంటే మనం ఒప్పుకున్న దాన్ని ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోనప్పుడు, దేవుడికి నువ్వు ఒప్పుకున్నావు కదా. నిన్ను వచ్చేటప్పుడే చెప్పాడు యేసుక్రీస్తు, నన్ను ఏదో అందరూ ఫాలో అయిపోతున్నారు కదా, నన్ను ఫాలో అవ్వకండి, నన్ను ఫాలో అవ్వక మునుపు మీరు చూసుకోండి చెప్పాడా లూకా సువార్త 14వ అధ్యాయంలో. నన్ను వెంబడించాలనుకుంటే మామూలుగా ఉండదు, శ్రమ మామూలుగా ఉండదు, కష్టం మామూలుగా ఉండదు. ముందే నువ్వు దీనికి అన్ని రెడీ అయిపోతే రా అన్నాడు అంతే. నువ్వు నా వల్ల కాదంటావా, నీ తోవు నువ్వు చూసుకో అన్నాడు అంతే. అన్నాడా? లూకా సువార్త 14వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం 25. లూకా సువార్త 14వ అధ్యాయం 25. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, చివరికి తన ప్రాణము అనగా తన దేహము, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. ఇది అగ్రిమెంట్. నువ్వు సంతకం పెట్టావా లేదా దీనికి? ఇప్పుడు నేను చదివించిన వచనానికి నేను సంతకం పెట్టలేదు అన్న వాళ్ళు చేయలేపండి. ఒక్క చెయ్యి లెగదు, లేచిందా మీరు బాప్తీసం తీసుకోవాలన్నట్టు అర్థం. ఇప్పుడు ఈ వచనానికి సంతకం పెట్టారా లేదా? పెట్టామా? మరి ఇవి వదులుకోవలసి వచ్చినప్పుడు బాధపడతానేంటి? సంతకం పెట్టాడా? ఈ వీటి విషయంలో త్యాగం చేయాల్సినప్పుడు నువ్వు వెనకైపోతున్నావేంటి? బాగా ఆలోచించుకోండి. తన్ను ఎందరు అంగీకరించిరో అనగానే నువ్వు అంగీకరించే ఇందులోకి వచ్చావు. ఇవి వీటిలన్నిటికి సంతకాలు పెట్టావు. ఎలాంటివి చూపించమంటే బోల్డ్ చూపిస్తాను ఇప్పుడు నేను.
ఇలాంటివి యేసుక్రీస్తుల వారి మాటలన్నీ మనం విన్నాం, ప్రసంగాలన్నీ విన్నాం. ఎస్, నేను బతుకుతాను దేవుడి కోసమని వచ్చాం. వచ్చిన తర్వాత కష్టమైన నష్టమైన ఒప్పుకొన్న దానికి మనము నిలబడవలసిందే. భక్తులకి మనలాంటి కష్టాల కంటే ఎక్కువ కష్టాలు వచ్చాయి. వాళ్ళు ఒప్పుకున్న దానికి ఏం చేశారు? ఆ రోజు నిలబడిపోయారు. ఒప్పుకున్నాం కదా, వీటికి మనం నిలబడిపోయారు. నిలబడాలండి, తప్పదు మనకి. మళ్ళా చెప్తున్నానే, నిలబడాలి. శ్రమకు నిలబడాలి, ఒత్తిడికి నిలబడాలి, కష్టానికి నిలబడాలి, శోధనకు నిలబడాలి, శ్రమకి నిలబడాలి. ఎందుకంటే మాటిచ్చాం మర్చిపోకూడదు. ఎవరికి మాటిచ్చాం? దేవునికి మాటిచ్చాం. దేవుడికి ఎన్ని మాటలు ఇచ్చామంటే బైబిల్లో ఉన్న 66 గ్రంథాలలో ఉన్న ప్రతి మాటను ఒప్పుకొని వచ్చాం మనం దేవుడి దగ్గరికి. ఒప్పుకోలు జరిగిన తర్వాత, సంతకాలు పెట్టిన తర్వాత, అంగీకరించిన తర్వాత, అధికారపూర్వకంగా మేము మీ పిల్లలమే అని చెప్పుకున్న తర్వాత, నువ్వు బైబిల్లో రాయబడిన వాక్యాలను పాటించను, ఆ విధంగా బ్రతకను అంటే దేవుడు ముందు చేసిన అగ్రిమెంట్ని రద్దు చేస్తాడు. నువ్వు నా కొడుకువు కాదు, నా ఇష్టాల ప్రకారం, నేను చెప్పిన మాట ప్రకారం నన్ను అంగీకరించినట్టుగా నువ్వు బ్రతకటం లేదు అంటాడు. ఎందుకంటే భూమి మీద మనుషులు ఇప్పుడు నా తర్వాత నేను ఒక వారసుడిని నేను ప్రకటించాలి అంటే నాలాగే ఉండాలని కోరుకుంటాడు ఏ మనిషి అయినా. అవును కదా, చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకుడుగా పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడు రిటైర్ అయిపోతున్నాడు అనుకోండి, తన తర్వాత వారసుడిగా ఎవరిని నిలబెడతాడు? అతని క్యాలిబర్ ఏదైతే ఉందో, అతని స్టామినా ఏదైతే ఉందో, దానికి తగ్గ ఎవరికి ఉందో అంత స్టామినా అని చూస్తాడు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కొద్ది కాలం తర్వాత కేసీఆర్ గారు రిటైర్మెంట్ అయిపోతారా? ఆయనకి వయసు అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత టీఆర్ఎస్ పార్టీ పక్కన నాకు ఇమ్మని నువ్వు అడిగెళ్ళి నీకు ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు చెప్పండి? నువ్వెవరవా ఇవ్వడానికి అంటాడు. కేటీఆర్ గారు అడిగితే ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు చెప్పాలా? మీకు ఏమర్థమైంది చెప్పండి. ఎందుకు ఇస్తాడు? చిన్ననాటి నుండి వాళ్ళ నాన్నను వెంట పెట్టుకుని ఉన్నాడు, రాజకీయాలు నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్న ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడగలడు. వాళ్ళ నాన్న అపోజిషన్ పార్టీని ఎదుర్కొన్నట్టుగా ఇతను కూడా ఎదుర్కోగలడు. ఇతను ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. చూసారా, ఇన్ని క్వాలిఫికేషన్స్ అతనికి ఉన్నాయి కనుక కేసీఆర్ గారిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రాం వస్తుంది. ఆ ప్రోగ్రాం వచ్చినప్పుడు యువతలో ఉన్న రాధాకృష్ణ గారు అడిగారు, ఏమండి మీరు మీ తదనంతరం మీ వారసులుగా మీ పిల్లల్ని నిలబెడుతున్నారు, అది తప్పు కదా, అది ప్రజాస్వామ్యం కదా, ఇది అందరినీ మీకు అవకాశాలు ఇవ్వాలి కదా, మీ కొడుక్కి మీ మేనలుడికి మీ కూతురికి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే అతను ఏం ఆన్సర్ చెప్పాడు తెలుసండి? రాధాకృష్ణ గారు నేను ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి అన్నాడు. చెప్పండి అంటే, నేను అతనికి నా కొడుకు అని మంత్రి పదవి ఇవ్వలేదు, నాలాగే నా కొడుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు, నాకు ఓట్లు వేయండి అని. అతనికి ఓట్లేశారు, ఓట్లేసి అతను గెలిపించారు, అతను ఎమ్మెల్యే అయ్యాడు, ప్రజలు అతన్ని ఆదరించారు కనుక నేను ఆదరించాను అంతే, నాకు అతనికి ఏ సంబంధం లేదన్నాడు. ఎలాగుంది ఆన్సర్? చూసారు ఎంత లాజిక్గా ఉందో? నేను నా కొడుకని మంత్రి పదవి ఇవ్వలేదు, అతను ప్రజల్లోకి వెళ్ళి గెలిచాడు కనుక ఇచ్చాను అన్నాడు. అతను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు నేను మంత్రి పదవి ఇస్తే అడగండి, అతను ప్రజలు ఆదరించిన అతన్ని మీరెందుకు మంత్రి పదవి ఇచ్చారని అడగండి, నేను ఒప్పుకుంటాను నా తప్పు అయితే అన్నాడు. నోరు మూసుకున్నాడు యాంకర్. మీకు అర్థమైందా? అంటే నాలాగే ప్రజల్లోకి వెళ్తున్నాడు, నాలాగే సేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు కనుక నేను ప్రోత్సహించాను, నాలాగా ఉన్నాడు కనుక ప్రోత్సహించాను, నాలా ఉన్నాడు కనుక వారసత్వం ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనుషులే ఇలాగ ఆలోచించినప్పుడు దేవుడు పరలోక రాజ్యం అనే వారసత్వాన్ని మనకి ఇవ్వాలి అంటే, ఆస్తి మనకి ఇవ్వాలి అంటే దేవుడు ఆలోచించడా? మీరు ఆలోచించుకోండి సరిగా. ఆలోచించడా? నా పిల్లలు నాలాగే ఉండాలని కోరుకోడా? మీరు ఆలోచించండి. కనుక దేవుని పిల్లలరా, లోతుల్లోకి వెళ్ళి పరలోక రాజ్యము, దానికి హక్కుదారులు, దానికి వారసుల గురించి ఆలోచిస్తానండి చాలా భయం వేస్తుంది మన ఆత్మీయ జీవితానికి. నేను ఇలా ఉన్నానా? నా జీవితం అలాగే ఉంటుందా? నా జీవితం దేవుడు కోరుకున్న వారసత్వానికి దగ్గరగానే ఉందా? చూపిస్తాను. యాకోబు గారు రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయంలో
4వ వచనం నుంచి చదువుదాం. 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ మనస్సులలో భేదములు పెట్టుకున్నారు. మీ మనస్సుల్లో ఏమున్నాయట? భేదములు. పలానా కులం, పలానా మతం, పలానా లేనివాడు, పలానా ఉన్నవాడు, నా, నీ, తన, పర. అస్సలు దేవుడు సహించటివి. మళ్ళా చెప్తున్నాను, సహించడు. సంఘంలో లేనివాడు, ఉన్నవాడు, ఎలా కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఇవి దేవుడి దగ్గర నడవు. ఒకవేళ సంఘంలో మనం ఏమన్నా రికమెండేషన్లు చేసినా ఇక్కడున్న సంఘంలో నడుతాయేమో తప్ప అక్కడున్న సంఘంలో అసలు నడవు. ఎక్కడ? పరలోకంలో. బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనస్సులో భేదాలు పెట్టుకుంటున్నారు. ఒకరినొకలాగా చూడటం నీ సంకుచిత స్వభావం, అది నీ మనస్సు బాలేదు. మీ మనస్సులలో భేదములు పెట్టుకుని, ఎందుకు చెప్తున్నాడు? ఇది కారణం ఉంది ఇక్కడ దేవుడు. మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కదా. లోపల భేదాలు పెట్టుకుని విమర్శ, తీర్పులో కూర్చున్నారట. తనకిష్టమైన వాడికి ఒక తీర్పు, ఇష్టం లేని వాడికి మరొక తీర్పు ఇస్తున్నారు. ఇది జరగకూడదు దేవుడి రాజ్యంలో, సంఘంలో అన్నాడు. తర్వాత నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అంటే సంఘములో నువ్వు అతను చూస్తున్నప్పుడు అతనికి ఆస్తి లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ అతనికి విశ్వాసం అనే ఆస్తి ఉంది. జాగ్రత్తగా వినాలే. మనిషిని మనం ఏ చూపుతో చూడాలి సంఘంలో అంటే, అతడు దేవుడిలో ఎంత విశ్వాసంగా బ్రతుకుతున్నాడు, అదే అతని ఆస్తి. దానిని బట్టి మనం అతన్ని భాగ్యవంతుడిగా చూడాలి. అమ్మో, దేవుడు పని అంటే ఉరుకులాడుతాడండి, దేవుడు పని అంటే ముందుకు వస్తున్నాడండి, దేవుడి కోసం బాగా బ్రతుకుతున్నాడండి, దేవుడి కోసం త్యాగాలు చేస్తున్నాడు అంటే అతడు విశ్వాసంలో భాగ్యవంతుడు, ధనవంతుడు. దాన్ని నువ్వు చూడాలి తప్ప విశ్వాసం అనే ఆస్తి, విశ్వాసం అనే భాగ్యాన్ని చూడాలి తప్ప అతని బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూడకూడదు. బాగా వినాలి ఇది. అతనిని విశ్వాసమందు భాగ్యవంతుడుగాను, తర్వాత తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అంటే ఇప్పుడు దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్న దేనికోసమట? తన రాజ్యానికి మనం అందరం ఏమవ్వాలట? ఆ పదం చూసారా? వారసులం, వారసుడు. నా చిన్నతనంలో సినిమా వచ్చింది, మీకు గుర్తున్నట్టుదే, వారసుడు సినిమా గుర్తుందా? తండ్రి వారసత్వం కోసం ఎన్ని కష్టాలు పడతాడండి, తండ్రి వారసత్వాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని శ్రమలు పడతాడు. వారసుడట. నేను నిజంగానండి ఆ పదం చూసిన తర్వాత, పరలోక రాజ్యమునకు మనము వారసులం అవ్వడానికి దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడట? ఏర్పరుచుకున్నాడట. ఇదండి నిజంగా మీరు ఆలోచిస్తే, నన్ను దేవుడు పరలోకం అనే ఆస్తికి, లేదా దేవుడు అన్న స్వభావానికి, దేవుడు అన్న ఖ్యాతికి, ఇంకెలా చెప్పాలి అంటే, దేవుడు అనగానే ఒక పవిత్రతకు, దేవుడు అనగానే ఒక పక్షపాతం లేనివాడికి, దేవుడు అనగానే ఒక మహాశక్తికి మనమంతా ఏమవ్వాలి? వారసులం అవ్వాలి. ఓసారి రాత్రి మీరు మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు అనగానే పవిత్రుడు, దేవుడు అనగానే పక్షపాతం లేనివాడు, దేవుడు అనగానే ప్రేమమయుడు, దేవుడు అనగానే దీర్ఘశాంతం కలిగిన వాడు, దేవుడు అనగానే చాలా గొప్పవాడు. నేను అతనికి వారసుని అవటం అంటే నేను ఎంతగానో ఆత్మీయ జీవితాన్ని మార్చుకోవాలి. మీరు ఆలోచించండి ఒకసారి. చిన్నదా అది? ఇందాక చెప్పాను కదా, నేను వెళ్ళి కేసీఆర్ గారికి వారసుని అన్నారు అనుకోండి, గేటు దగ్గర నుంచే తన్ని తరిమేస్తారు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు. ఒరే నువ్వేట్రా బాబు, ఆయనకి వారసుడు పెట్టు నువ్వు అంటారు. ఊరుకుంటారా? ఊరుకోరు. నేను ప్రధానమంత్రి గారికి వారసుని అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. నేను చంద్రబాబు నాయుడు గారికి వారసుని అంటే ఊరుకోండివా, ఇక్కడ ఉన్నాడు వాళ్ళకి వారసుడు ఎవరు? లోకేష్. గర్భాన్ని పుట్టాడు, పక్కన ఉన్నాడు, అతను వారసుడు. మీకు ఇది అర్థం అవ్వాలి. పరలోకంలో ఉన్న దేవుడికి వారసుడు అంటే, పరలోకంలో ఉన్న ఆస్తి నాదే అనాలి అంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి దేవుడి మీద, ఎంత శ్రమపడే గుణం ఉండాలి ఆయన కోసం, లేదా ఆయన వాక్యం అంటే ఎంత ఇష్టం ఉండాలి, దేవుడు అంటే ఎంత ప్రేమ ఉండాలి. ఇంకొక విషయం రాశాడు అక్కడ, మీలో ఎంతమందికి అర్థమైంది ఆ వచనం? నేనండి అదే వచనాన్ని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, అదే తిప్పుకొని, అదే చదువుకుని నేను కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నేను ఎవరితోనో నేను మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా సన్నివేశం నా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నేను ఒకటే ఆలోచించుకుంటాను, ఈ వచనాన్ని రన్ చేసుకుంటూ ఉంటాను. ఏమంటే మీరు అక్కడ ఆ వారసత్వం ఎవరికి ఇస్తానంటున్నాడో
5వ వచనంలో చివరి మాట చూడండి, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు అన్నాడు. ఇంతకీ ఈ పౌరసత్వం, వారసత్వం ఎవరికట? వారసులుగా అవ్వాలంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. వారసులం అవ్వాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి. మళ్ళీ అడుగుతున్నానే, వారసులం అవ్వాలంటే దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక పిల్లలు లేని ముసలాయన ఉన్నాడు, చాలా కోట్ల ఆస్తి ఉంది. ఇప్పుడు ఆ తదనంతరం ఆస్తి ఎవరికైనా అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది. ప్రశ్న ఉన్నప్పుడు తనకి దూర బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన్ని బాగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దేనికి? మీరు బాగా ఆలోచించండి. దేనికి? ఎవడు మీద ఆయనకి మనసు కలుగుతుందో చచ్చిపోయే ముందు వాడి పేరుని ఆస్తి రాసి చచ్చిపోతాడు. మన ఈ మధ్యకాలంలో ఒక ఆయన చనిపోయారు, ధనవంతుడు, కోటీశ్వరుడు, రతన్ టాటా గారు, తెలుసు కదా. ఆయనకు ఫ్రెండ్ ఉన్నాడు, కుర్రోడు, ఏదో పేరు మీరు కూడా చూస్తుంటారు. రతన్ టాటాకి ఫ్రెండ్ అట, చిన్న కుర్రోడు. ఆయన చచ్చిపోతూ వాడి పేరును కూడా కొంత ఆస్తి రాసి చచ్చిపోయాడు. ఆయన వాడి పేరుని ఎందుకు రాశాడు చెప్పండి? ఆ కుర్రోడు రతన్ టాటా గారిని బాగా ప్రేమించాడు. ఇప్పుడు మనకి పరలోకం అనే ఆస్తి కావాలి అంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించటం అంటే, చాలాసార్లు చెప్పాను, ప్రేమించటం అంటే, ప్రేమ అంటే బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఐ లవ్ యూ అన్నామంటే మనుషులు అంటారు, అబ్బా నేనంటే చాలా ఇష్టం అండి, నాకు ఐ లవ్ యూ చెప్తారంటారు మనుషులు. ప్రేమ అంటేనండి మాటలు కదండి. ప్రేమించిన వాడి కోసం మనం ఏం చేయాలి? త్యాగం. మన ధనాన్ని ఖర్చు పెట్టడం, లేదా మనకు తోచింది వాళ్ళకి పెట్టడం, వాళ్ళు బాగుండాలని కోరుకోవటం, అదే ప్రేమ. ఇప్పుడు దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? ప్రేమించటం అంటే దేవుడు ఆనందంగా ఉండాలండి, దేవుడు సంతోషంగా ఉండాలండి. దేవుడు ఆనందంగా ఉండాలంటే దేవుడి వాక్యం ప్రకటించబడాలి, పాపి మారాలి. దేవుడి వాక్యం ప్రకటించబడాలి, పాపి మారాలి అంటే మనకేముంటుంది? కింద శ్రమ, కష్టం. ఈరోజు ఇల్లు తమ్ముడోళ్ళ కుటుంబం ప్రార్థన పెట్టారు. ప్రార్థన అనగానే మనకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఎలాగుంటుందంటే, ప్రార్థన అనగానే 8 గంటలు స్టార్ట్ అవుతుంది, మనం కిక్కు 7:30 కొడదాం అని 7:30 కొడతాం. ఇంట్లో మనం కిక్కు బండిది, కారుది. ఇప్పుడు ఈ కుటుంబం, ప్రార్థన పెట్టించిన కుటుంబం మనలాగే 7 గంటలకు కిక్కు కొట్టారు అనుకోండి, ఇంట్లో నల్లు. ప్రార్థన అయిపోయిన తర్వాత మనకి ఎండిపోద్ది కడుపు. కనకాళ్ళు 7 గంటలు కొట్టరు కిక్కు. ఎప్పుడు కొట్టారు అడగండి? పొద్దున్న 9 గంటలకు కొట్టారు. పొద్దున 9 గంటలకి ఇంట్లో ఏమండి ఆ బండి తీసి కిక్కు కొట్టి మార్కెట్కి వెళ్ళి సరుకులు కొని ఎండన పడ ఎన్నో చోటకి తెచ్చి పొయ్యిలెట్టి వంట వండి వంటలు గబగబా ఇక్కడికి మళ్ళీ జాయిన్ చేసి మళ్ళీ ఇంటికి పోయి స్నానాలు చేసి ఇక్కడికి వస్తే ప్రార్థన అయిపోయిన తర్వాత కాస్త మనకి బుక్కెడు బొవ్వ దొరుకుతుంది. ప్రార్థన వినెళ్ళిపోయే వాళ్ళకి ఏముండదు, ప్రార్థన పెట్టినోడికి ఏముంటుంది చెప్పండి? కష్టం. సభలో వాక్యం వినెళ్ళిపోయిన వాళ్ళకి ఏముండదు, సభ పెట్టిన కన్వీనర్లకి కష్టం. ఈ కష్టం ఎవరు పడతారంటే దేవుడిని ప్రేమించినవాడు. మీకు మళ్ళా చెప్తున్నాను, మనం కష్టపడుతున్నది దేవుడి మీద ప్రేమతో. ఎవరో పేరు కోసమో కాదు, ఎవరో ప్రఖ్యాతుల కోసమో కాదు, ఎవరో మనకు మార్కులు వేస్తారని కాదు. మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఎవరి కోసం కష్టపడుతున్నాం? దేవుడి కోసం కష్టపడుతున్నాం. దేవుడి మీద ప్రేమతో కష్టపడుతున్నాం. నిద్రపోవడానికి రోజులు లేవు. నిజంగా చెప్తున్నాను, నేను కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది. నేను కుటుంబంతో ఉండేది చాలా రోజులైంది. ఎవరితోనైనా ప్రేమగా ఒక 4 గంటలు కూర్చొని ఒక కుటుంబంతో గడిపిన రోజు నా కుటుంబంతోనే లేను, నా పిల్లలతోనే లేను. వెళ్ళిపోతాను. శ్రమ మామూలు శ్రమ ఉండదు, అది మానసిక శ్రమ. మనుషుల దగ్గర ఉండలేకపోవటం, మనుషులను చూడలేకపోవటం, మనుషులతో ఉండలేకపోవటం, అది మానసిక శ్రమ మామూలుగా ఉండదు. పడాలి, తప్పదు. కారణం మనం ఒప్పుకొనిన దానికి. ఆ పదం గుర్తుండాలి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదువుకున్నారు కదా, మనము ఒప్పుకొనిన దానికి. నేను ఒప్పుకున్నాను, మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను తండ్రి, ఎక్కడ వాక్యం చెప్పమంటే అక్కడ వాక్యం చెప్తానని ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత నా కూతురు ఏడుస్తుంది తండ్రి, నా భార్య ఏడుస్తుంది తండ్రి, నాకు కాళ్ళు అవుతున్నాయి తండ్రి, నాకు తలబోడు వస్తుంది తండ్రి, నాకు రోగాలు వచ్చేస్తున్నాయి తండ్రి అంటే నడవదు అవన్నీ. నాకెందుకు చెప్తున్నావు అంటాడు. ఒప్పుకున్నావు కదా, నాకెందుకు చెప్తున్నావు అవన్నీ అంటాడు. మీకు తెలియదు దేవుడి గురించి.
దేవుడి గురించి చాలామందికి తెలియదండి. అగ్రిమెంట్లో సైన్ పెట్టక మునిపే మిమ్మల్ని క్షమిస్తాడు. వన్స్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నాకు ఆ కబుర్లు చెప్పకుండా నా నాటకాలు ఆడకంటాడు. మోషన్ రా బాబు వాక్యం చెప్పంటే మోసే ఏం చెప్తున్నాడు? నాకు అవ్వదు బాబు, కొంచెం నాలుగు నాకు నత్తిగా ఉంటుంది తిరగదంటే నాకు అవన్నీ చెప్పకన్నాడు. అన్నాడా లేదా? మోసేని అన్న దేవుడు నువ్వంటే నువ్వు చెప్తే ఊరుకుంటాడా? మోసే వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఈయనకు కొట్టడం అలవాటైపోయి సరిగా వినలేదు. ఏ దేవుడే కదా నడిచిపోద్ది అనుకున్నాడు. కొట్టు అంటే వెళ్ళి 4 దెబ్బ వేసాడు. ఈయన వచ్చి అంటున్నాడు, నేను చెప్పింది నువ్వు పాటించలేదు అన్నాడు. ఏం పాటించలేదు బాబు అంటే, ముందు కొట్టమన్నాను, ఇప్పుడు ఏం చేయమన్నాను? మాట్లాడమన్నాను, నువ్వు కొట్టావు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళవన్నాడు. ఎలాగొంది దేవుడితో? ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. మీరు ఒప్పుకున్న దానికి దేవుడు చెప్పిన దానికి చెప్పినట్టుగా చేస్తున్నారా? మీరు చేస్తున్నామా? మనమంతా పడుతూ లేస్తూ కింద మీద పడుతూ, ఏమంటే నచ్చినప్పుడు వస్తూ, నచ్చనప్పుడు చేస్తూ, మనకు కలిగినప్పుడు ఇస్తూ, కలగనప్పుడు డొమ్మా కొడుతూ దేవుడికి ఇచ్చేది. చాలామంది రకరకాలుగా ఉంటుందండి భక్తి జీవితం. దేవుడి సన్ని మీద అలుగుతూ, కేకలేస్తూ, దేవుడి సన్నిధికి దూరం అయిపోతూ, దేవుడి పనికి దూరం అయిపోతూ, మనిషి తన ఇష్టానుసారంగా తను వెళ్తాడు. కానీ ఒకటను గుర్తుపెట్టుకోవాలా, నువ్వు చేస్తానని మాటిచ్చింది, నువ్వు వస్తానని మాటిచ్చింది, నువ్వు దేవుడి కోసం బ్రతుకుతానని మాటిచ్చింది, దేవుడి సేవలో ఉంటానని మాటిచ్చింది మనుషులకు కాదు. ఎవరికి? ఒప్పుకొని దానికి మర్చిపోకండి. అగ్రిమెంట్ దేవుడితో చేశావు. నేను అగ్రిమెంట్ దేవుడితో చేశాను. నేను స్టోరీలు చెప్పడానికి అవ్వదు నాకు. ఆ స్టోరీలు చెప్పడానికి నీకు చాలా అడ్డొస్తాయి. అదే ఇందాక నేను లోకసువార్త 14 అధ్యాయం చదివించాను. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, ఇండ్లనైనను, పొలమునైనను, చివరికి తన ప్రాణమును సహా అడ్డొచ్చినప్పుడు వదులుకుంటూ నువ్వు ఒప్పుకున్న దాన్ని చెయ్యి అన్నాడంతే. నువ్వు ఇంకేం చెప్తావు? దేవుడి కారణాలు ఇంకేం చెప్తావు చెప్పండి. బైబిల్లోనండి యోబు గ్రంథంలో ఒక సందర్భం ఉంటుంది. దేవుడట మనిషిని నిలబెట్టట, ఒక ప్రశ్న కాదు, 2 ప్రశ్నలు కాదు, ఎన్ని వేస్తాడట? 1000 ప్రశ్నలు వేస్తాడట. మనం రిప్లై చెప్పడానికి ఎన్ని సమాధానాలు ఉంటాయట? ఎన్నన్నాడు? దేవుడు ప్రశ్నిస్తే నువ్వు చెప్పడానికి నీ దగ్గర ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు. ఒకటే సూరుకోడట ప్రశ్న, 2 సూరుకోడట. ఎన్ని వేస్తాడట? 1000 ప్రశ్నలు వేస్తాడా దేవుడు నా కోసం ఎందుకు బతకలేదని? ఎలాగుందండి ఇది? ఎవరైనా ఒక ప్రశ్న వేస్తారు, సమాధానం చెప్తాం, 2 వేసాడు చెప్తాం, 3 వేస్తే నా వల్ల కాదని మధ్యలో లాయర్ గారిని ఎట్టుకుంటాం. అంతే కదండి. కోర్టులో లాయర్ని ఎందుకు ఎట్టుకుంటారు చెప్పండి? వాదించడానికి. జడ్జి గారు అడిగే వాటికి ఏం సమాధానం చెప్పాలో మనకు తెలియదు, మధ్యలో ఒక నెట్టుకుంటాం. బాబు అయ్యగారు ఆయన ఏం అడుగుతాడో మాకు తెలియదని మీరు చెప్పండి. ఈ లాయర్ కరెక్ట్గా ఈ ముద్దాయిని ట్రైన్ చేస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా ఆయన ఏమన్నా సరే అని అంటాడు అంతే. చూసారా? ఇప్పుడు జడ్జి అడిగే ప్రశ్నలకే సమాధానం ఉండదు. అప్పుడప్పుడు రోడ్డు మీద పోలీసు బండి ఆపేసి నువ్వు లైసెన్స్ లేకుండా ఎందుకు వచ్చావు అంటాడు. అది సార్ నేను లైసెన్స్ పాకెట్లో పెట్టాను సార్, పాకెట్ ఏమో ఇంట్లో ఉంది సార్ అంటే, ఆ బండిని కూడా ఇంట్లో పెడతాలే అంటాడు. సమాధానం ఉందా? పోలీసుడు అడిగితే సమాధానం ఉంటుందా? భూమి మీద మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరైనా మన ప్రశ్న అడుగుతుంటే మన దగ్గర సమాధానాలు ఉన్నాయా? లేవు. మరి దేవుడు అడిగితే ఏం చెప్తాం? ఏటా ధైర్యం ఏంటో నాకు అర్థం కాదు. దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తారు? దేవుడి దగ్గరికి ఎందుకు రావట్లేదని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఏం చెప్తాం మనం? మీరు ఆలోచించుకోండి. కనుక దేవుని వారసుడిగా నువ్వు ఉండాలి అంటే, ఆ వారసత్వం నీకు కావాలి అంటే ఖచ్చితంగా దేవుడిని మనం భూమి మీద ఏం చేయాలట? ప్రేమించాలి. ప్రేమించిన వారికే దేవుడు ఏమిస్తాడు? వారసులు. అంటే బైబిల్లో ఉన్న భక్తులందరినీ తన పరలోక రాజ్యానికి వారసులను చేశాడు. అందులో ఒక ఆయన గురించి చూపిస్తాను. నోవహు. మనకలా బైబిల్ లేదు, మనకలా కళ్ళ ముందు యేసుక్రీస్తుల వారి త్యాగం లేదు, మనకలాగా రోజు ప్రసంగాలు లేవు, బోధ లేదు, ఆదివారం ఆరాధన లేదు, ఏమీ లేదని నోవహు గారికి. కానీ నోవహు గారు వారసుడు అయిపోయాడట. ఎలాగయ్యాడని రాశారు తెలుసండి బైబిల్లో, మీరు ఆశ్చర్యపోతారు. అది ఏమంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక తీయండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం చూద్దాం. 6వ వచనం 7వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు
ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నువ్వు నమ్మాలి కదా. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఫలం ఇస్తాడని, నువ్వు చేసే ప్రతి పనికి ఫలం ఇస్తాడని నువ్వు నమ్మాలి కదా. తర్వాత 7వ వచనం, విశ్వాసమును బట్టి. దేనిని బట్టట? విశ్వాసమును బట్టి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు జలప్రళయం రప్పిస్తాను అని చెప్పాడంటే ఖచ్చితంగా రప్పిస్తాడు. ఇది నోవహు. ఆ విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. నిజమే కదండి, అప్పటి వరకు నోవహు జలప్రళయం చూశాడా? చూడలేదు కదా. అప్పటి వరకు తాను చూడని సంగతులను గూర్చి దేవుని చేత ఏమయ్యాడట? హెచ్చరింపబడ్డాడు. నోవహు అందరినీ నాశనం చేయబోతున్నాను ఆయన, జలప్రళయం వచ్చి అందరినీ చంపేస్తుంది ఆయన, నువ్వొక్కడువు వాడ కట్టాలి, నిన్ను నువ్వు రక్షించుకోవాలి అని దేవుడు అప్పటి వరకు నోవహు చూడని సంగతులను గూర్చి నోవహు గారిని హెచ్చరిస్తే, ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందన్నమాట. హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. విశ్వాసాన్ని బట్టి కలిగే నీతికి నోవహు వారసుడు. నీతికి వారసుడు. నీతి అంటే దేవుణ్ణి నమ్మిన, దేవుడిని ఇష్టపడి, దేవుడు ఎంత చెప్పాడు కదా, తన్ను ఎందరైతే ప్రేమిస్తారో వాళ్ళందరికీ దేవుడు వాగ్దానం చేసిన రాజ్యానికి వాళ్ళందరినీ ఏం చేస్తాడు? వారసులను చేస్తాడని. ఇప్పుడు నోవహు గారు ఏం చేశారంటే, అప్పటి వరకు అలాంటి జలప్రళయం కానీ అలాంటిది ఏది కానీ చూడకపోయినా దేవుడు చెప్పిన మాటను విశ్వసించి శ్రమపడ్డాడు. వాడ కట్టడం చిన్న మాట అండి? మీరు చెప్పండి, వాడ కట్టడం చిన్న మాట? నేను ఒకసారి చెప్పాను మీకు చాలామందికి, మీలో ఎవరినైనా మీ ఇంటి ముందు పడవ కట్టమంటే మీరు పడవ చేయగలరా? నేను వాడ చెప్పట్లేదు, వాడ కాదు అంటుంటా. ఏం కట్టమంటున్నాను? పడవ. 4 ఎక్కే పడవ చేయండి మీరు చెక్కతోని. మీలో ఎంతమంది చేస్తారు? చేయొద్దండి. పడవ చేయటం వచ్చండి మనకి? రాదు. నోవహు ఏం కట్టాడు? వాడ. ఇంకోటి చెప్పను ఇక్కడ మీకు, నోవహు గారు ఏమైనా వాడలు కట్టడం, వాడలు చేయటం ఏమంటే ఎక్కడన్నా షిప్ యార్డ్కి వెళ్ళి నేర్చుకున్నాడా? మీరు ఆలోచించండి. అంతకుముందు నోవహుకి ఏమైనా వాడ కట్టడం వచ్చా? రాదండి. మీకు మళ్ళా చెప్తున్నానే, మనకి ఏదైతే రాదో నీకు దేవుడి కోసం అది చెయ్యాలన్న విశ్వాసం నీకు ఉంటే అది వస్తుంది. మళ్ళీ చెప్పనేది, నీకు రాదది ఆ పని, కానీ నువ్వు దేవుడి కోసం చేయాలనుకుంటే వస్తుంది. నోవహుకు వాడ కట్టడం నేర్పించింది ఎవరు? వెనకాలండి దేవుడేనా? దేవుడే. నీకు ప్రసంగం చేయటం, దేవుడి కోసం నేను ప్రసంగం చెయ్యాలి అని అనుకుంటున్నావు అనుకో, నీ వెనకాలండి నీకు ప్రసంగం ఎవరు నేర్పుతారో తెలుసా? దేవుడే. నాకు రావండి ప్రసంగాలు చేయటం, నిజంగా చెప్తున్నాను, రాదు నాకు. ఒకప్పుడు గోడలకు చెప్పుకునేవాడిని, రాత్రి అందరు పడుకున్న తర్వాత గోడకి ప్రసంగం చేసేవాడిని, ట్రైల్ వేసేవాడిని, పని అవుదా అని. వచ్చేది కాదు, కొన్ని మాటలు తిరిగేవి కాదు. కొన్ని ఉదాహరణలు చెప్తామంటే అసలు ఈ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ ఉదాహరణ చెప్పాలంటే నేను అలా స్ట్రక్ అయిపోయేవాడిని. ఆ వచనం దగ్గర వచ్చేది కాదు ప్రసంగం. నా తొలి ప్రసంగాలు విన్నవాళ్ళు ఇక్కడ పాతలు కొంతమంది ఉంటారు. అవి చూడండి, అసలు తడబడుతూ ఏదో అలాగ స్పీడ్గా చెప్పుకుంటూ వచనాలు చదువుకుంటూ పోయేవాడిని, వివరణ ఇవ్వలేకపోయేవాడిని. దేవుడిని బాగా అడిగేవాడిని, బాగా ప్రసంగం చేయాలి తండ్రి, బాగా ప్రసంగం చేయాలి. వచ్చింది, ఏదో కాస్త చేయగలుగుతాను, కాస్త అర్థం చేయించగలుగుతాను. ఇప్పుడు ఇంకా అలాగే నాకు మొత్తం వచ్చానని చెప్పడం లేదు. ఎవరికి ఎప్పటికీ పూర్తిగా ఏది రాదు. బైబిల్ అసలు రాదు ఎవరికి, అంత రాదు ఎవరికి. కొంచెంగా దేవుడు మనకిచ్చింది నేర్చుకుని ప్రజలకు మనం చెబుతూ ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటేనండి, అప్పటి వరకు అలాంటి క్రియలు నోవహు గారు చూడలేదట, అలాంటి పని చేయటం ఆయనకి రాదట. నువ్వు చెయ్యి అనగానే ఆ పనిలోకి వెళ్ళిపోయి ఆ పని చేసేసి నిజంగా కుటుంబాన్ని అంతా రక్షించేసుకుని నీతికి వారసుడు అయిపోయాడట. ఎవరు? నోవహు వాడ కట్టడానికి కష్టపడ్డాడా లేదా? చెక్కలు ఒకటే తెచ్చుకోవాలి. అసలు వాడ కడుతుంటేనే తిరస్కరించిన వాళ్ళు, వాడ కడుతుంటేనే వెక్కిరించిన వాళ్ళు, వాడ కట్టడానికి ఆ రోజు ఎవరైనా సహాయం చేసి ఉంటారండి? మీకు ఇది అర్థమవుతుంది. మీరు మీటింగ్ పెడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మీటింగ్ కోసం మనం పని చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారు మనల్ని? ఇరిగేటరా పిచ్చి పట్టితోటి ఎండలో పడి కర్రలు పాతుకుంటారు, స్టేజ్లు వేసుకుంటారు, వంటలు చేసుకుంటారు. ఎవడన్నా దగ్గరికి వస్తాడండి మన దగ్గరికి?
రాడు. ఇప్పుడు వంట చేస్తుంటే దేవుడు మీటింగ్ చేస్తుంటే దగ్గరికి రానోడు ఆ రోజు నోహు వాడకడుతుంటే ఎవడన్నా పక్క వెళ్ళి ఉంటాడా? నోహు గారు నేను కూడా చెక్తానండి చెక్కలని వెళ్ళి ఉంటాడా? మీరు ఆలోచించండి. వెళ్ళాడు ఎవడైనా? ఎవడలేదండి, ఒక్కడ కట్టుకున్నాడండి. అలాగ దేవుడు కోసం ఇష్టపడి శ్రమ పడ్డాడు కనుక నువ్వు నాకు వారసుడు అన్నాడు అంతే. ఇప్పుడు వారసుడు ఎవరు? నోవహు వారసుడా? వారసుడు. అబ్రహాం గారు వారసుడా? వారసుడు. ఇస్సాకు వారసుడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ వారసులేనా? వారసులే. ఎందుకు వచ్చిందో వారసత్వం నాకు చెప్పాలి. ఇప్పుడు నోవహు గారు ఒక్కడనే చూపించాను. ఈ విశ్వాస వీరుల జాబితా అంతా చదువుకుంటే వీళ్ళందరూ వారసులే, వీళ్ళందరూ హక్కుదారులే పరలోక రాజ్యానికి. వీళ్ళకి ఎలాగొచ్చింది ఆ వారసత్వం? మీరు బాగా ఆలోచించుకోండి. ఎలాగొచ్చింది? వాళ్ళకి దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ చెప్పిన దాన్ని వాళ్ళందరూ ఏం చేశారు? అంగీకరించారు. యోహాను 1:12 మర్చిపోకూడదు. నోవహు ఓడ కట్టాలంటే ఏమన్నాడు? ఎస్, నేను కడతాను. అంగీకరించాడా? అంగీకరించాడు. నోవహు గారు ఏమన్నా తిరిగి ఇదేంటి ప్రభువా, పోరుని ఎండలు కాస్తుంటే ఎప్పుడూ మాకు సముద్రం పక్కనే లేదు, నది కూడా లేదు, ఎక్కడికి సముద్రం రాటవేటి ప్రభువా, నువ్వు అలాగే చెప్తావు ప్రభువా, ఏటి ప్రభువా అన్నాడేటి నోవహు? అన్నాడా? అంటే వారసుడు అవుతాడా? అవడు. ఇప్పుడు మన పరిస్థితి చెప్పరా? యేసు ప్రభు 2వ రాకడలో వస్తాడట, మియాపూర్ అంతా పోద్దట, కుకటపిల్ల అంతా పోద్దట, మొత్తం ఈ భూమి అంతా కరిగిపోద్దట, భూమి మీద ఉన్నాయన్నీ పోతాయట, మనం పరలోకం వెళ్ళిపోవాలట. మనం చెప్తున్నాం అనుకోండి, పక్కోడు కింద నుంచి పైకి చూస్తూ ఉంటాడు ఇలాగా. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఒకడికి చెప్పినప్పుడు విశ్వాసం ఉంటుంది, రెండోడు కూడా కింద నుంచి పైకి చూసి, మూడోడు కూడా వదిలేదు, ఎవడో నమ్మట్లేదు, ఎందుకు లేనిది ఉందో లేదు. మనకేమొచ్చింది? విశ్వాసమా అవిశ్వాసమా? మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. మళ్ళా చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. నోవహు ఓడ కడుతున్నప్పుడు నోవహు చెప్పింది ఎవడో నమ్మలేదు. నమ్మాడా? నమ్మలేదా? నమ్మలేదు. వాళ్ళ నమ్మటం లేదు కదా అని ఓడ కట్టడం మానేశాడా? కట్టాడా? కట్టాడు. ఇప్పుడు మనం సువార్త చెప్తున్న పరలోకం యేసుప్రభు వస్తున్నాడని ఎవడో నమ్మట్లేదని మనం మానేస్తామా? మానేస్తే మనం ఏమవుతాం చెప్పండి? అవిశ్వాసులం అవుతాం. వాడు వినకపోయినా వాడ కడతాను. వాడు వచ్చినా మీటింగ్కి రాకపోయినా, వాడు వినకపోయినా నేను మీటింగు పెడతాను, పాటలు రాస్తాను, ప్రసంగాలు చేస్తాను, సెమినార్లు పెడతాను. ఎవడు మీకు విషయం తెలుసా? మనం అనుకుంటామండి దీనివల్ల ఏం జరిగింది దేవుడికి అనుకుంటాం, కానీ ఏం జరిగిందో నీకేం తెలుస్తుంది? వాక్యము వాడి హృదయాన్ని తాగుతుంది, వాక్యము వాడి హృదయాన్ని మారుస్తుంది. వాడి హృదయం మారిందో నీకేం తెలుస్తుంది? వాడి లోపలికి దూరేమన్నా మనం చూడగలమా? చూడలేం కదండి. కనుక దేవుడు కోసం ఒక కార్యం మనం చేస్తున్నామంటే అందులో శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఆ కష్టము శ్రమ దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని వారసుడిని చేస్తుంది. చూపిస్తాను వచనం, బాగా రాసుకోండి. ఇది రోమీయులకు రాసిన పత్రిక బాగా రాసుకోండి. ఇదే 8వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? 15. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా మనము మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏమండి, ఇది అండర్లైన్ చేయండి. మనం దేవుడికి మొరపెడుతున్నామట. మన లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకేం చెప్తున్నాడట? ఏం చెప్తున్నాడట? మనము దేవుని పిల్లలం. ఇది అండర్లైన్ చేయండి. లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకేం చెప్తున్నాడు? మనము దేవుని పిల్లలం. ఇది చదివితే మామూలుగా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చి నువ్వు నాకు కొడుకు అన్నాడు. ఎలాగుంది? ఆ మాట ఎలాగుంటుంది? లేదా నీకు బాగా నచ్చిన వ్యక్తి, అప్పుడప్పుడు చూడండి సినిమా హీరోలతో సెల్ఫీ తీసుకుంటేనే ఈడేదో పెద్ద ఏమన్నా గొప్పగా ఫీల్ అయిపోతాడు. అలాంటి వాడు మా ఇంటికి డిన్నర్కి వచ్చి అన్నాడు అనుకోండి, హీరో, వీడికి ఎలాగుంటుంది? భూమి మీద నిలబడతాడా? అలాంటిది సర్వాన్ని కలిగించిన దేవుడు సృష్టికర్త మనతో ఏం చెప్తున్నాడట? తన కుమారుడని పరిశుద్ధ ఆత్మ దేవుడి ద్వారా మనతో ఏం చెప్పిస్తున్నాడట? మనము దేవునికి పిల్లలము. ఇది మీకు ఇలాగ ఉండదు, మామూలు ఇంకా బాగా చెప్తాను. మనము దేవుని పిల్లలము.
దేవుడి పని జరుగుతున్నప్పుడు మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకేం చెప్తాడు తెలుసా? మనము దేవునికి పిల్లలము, ఎందుకు పడుకున్నాం అంటాడు. పాపం చేస్తున్నప్పుడు ఆ పాపం వైపు మన కన్నులు కనుక వెళ్తున్నాయి అనుకోండి, వెంట నుంచి సేమ్ స్లోగను, మనము దేవునికి పిల్లలు. ఎందుకురా పాపం చేస్తున్నావు? ఎవరినైనా బాగా తిట్టాలని పట కళ్ళు లోపల కోపం వచ్చింది అనుకోండి, లోపల నుంచి ఆయన ఏమంటాడు కదా, నీళ్ళు జల్లేస్తాడు ఆ కోపం మీద. నీళ్ళు జల్లేసి మనము దేవునికి పిల్లలు. ఎలాగుంది? బాగుందా? మీతో చెప్తాడో లేదనంటే నాతో చెప్తాడు. నిజం చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో ఉన్నాను. నాకు చాలాసార్లు వ్యక్తుల మీద పేకల దాకా కోపం వస్తుంది. వీడిలాగా కోపం వచ్చేలాగా అంటున్నప్పుడు నా లోపల నుంచి మనము దేవునికి పిల్లలు, వాడు నీకు తమ్ముడు, వాడు నీకు అన్నయ్య. కోపం ఏమైంది? అవి అనవసరం కోపం తెచ్చుకున్న మంచోడు, ఏదో మాట తూలేసాడు, ఏదేదో చిన్న నాటకం వేసాడు, అయిపోయింది కదా. మీకు అర్థమైందా? ఏమండి, నిజంగా మీరు ఇలా మారండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇలా మారండి. ఎదుర్కొన్న ప్రతి వ్యక్తిలోని దేవుణ్ణి చూడండి, తమ్ముడిని చూడండి, అన్నయ్యని చూడండి, అక్కను చూడండి, చెల్లిని చూడండి. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఏ డైలాగు? మనము దేవుని పిల్లలము. మళ్ళా చెప్తున్నాను, మళ్ళా మనము దేవునికి పిల్లలము. సో మనం దేవుని పిల్లలమైతే లోకంలో ఉన్నవారు గొడవలాడుకుంటున్నట్టు, లోకంలో ఉన్నవాడు కొట్లాడుకుంటున్నట్టు, లోకంలో ఉన్నవాళ్ళు తగులాడుకుంటున్నట్టు, లోకంలో ఉన్నవాళ్ళు పాపం చేస్తున్నట్టు, లోకంలో ఉన్న వాళ్ళు అరుచుకుంటున్నట్టు, లోకంలో ఉన్న వాళ్ళు కేకలేసుకుంటున్నట్టు నువ్వెందుకు వేస్తున్నావు? మర్చిపోతున్నావా? ఎవరు మనం? ఎవరమి? లోకము, యేసుక్రీస్తు. బాగా వినండి, బైబిల్ రోజు చదువుకోండి అని చెప్పేది ఇందుకే. యేసుక్రీస్తుల వారి మీద లోకము నేరాన్ని మోపుతుంది. ఏ నేరాన్ని మోపుతుంది? ఇతడు నేరస్తుడు. ఏ నేరం చేశాడు? పన్ను చెల్లించొద్దని బోధలు చేశాడు. రాజును తనైనని ప్రకటించుకుంటున్నాడు. దేవదూషణ చేస్తున్నాడు. ఇతను చేసినవి మామూలు నేరాలు కాదు, ఇతన్ని చంపేయండి అని ప్రజలందరూ కేకలేస్తున్నారు. యేసుప్రభు ఏమంటున్నాడు చెప్పాలా? యేసుప్రభు ఏమంటున్నాడు చెప్పాలా? ఏమన్నాడో చెప్పండి. కేకలేస్తుంటే ఒకసారి కేకలేస్తున్న వాళ్ళు అందరిని ఇలా చూశాడు, అంతే. మౌనముగా ఉన్నాడు యేసుప్రభు. ఉన్నాడా లేదా? ఆయన మీద లోకమంతా నేరస్థాపన చేస్తుంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? అంతే. తిట్టినోడు అక్కడే ఉన్నాడు, కొట్టినోడు అక్కడే ఉన్నాడు. ఏమండో మాట్లాడగనా? యేసు ప్రభు నోరు తెరిచాడు అంటే ఆయన మీద మోపిన నేరం నిలబడుతుందా? మీరు చెప్పండి, నిలబడుద్దా? నేనెక్కడ పన్ను కట్టొద్దని చెప్పాను? చేపను పట్టుకొచ్చి నా దగ్గర డబ్బులు లేకపోతే షెకెలు పన్ను కట్టినోడు నేనే అన్నాడు అనుకోండి, ఆ మోపిన నేరం ఏమైపోయింది చెప్పాలా? మీకు తెలుసా యేసుప్రభు మాట్లాడితే ఎలాగుంటుంది అక్కడ సీను? పన్ను కట్టొద్దని నేను రాజ్యానికి వ్యతిరేకంగా బోధలు చేశానా? నేను నా దగ్గర డబ్బులు లేకపోతే వేటాడి చేపను పట్టి అందులో ఉన్న షెకెలు పన్ను కట్టాను నేను అన్నాడు అనుకోండి, వీళ్ళు మోపిన నేరం ఏమైపోతుంది చెప్పండి? అక్కడ కొట్టివేయబడిందా? నేను దేవదోషం చేశానన్నారు, ఏదిరా రుజువేదిరా అన్నాడు అనుకో. ఏమండి, యేసుప్రభు నోరు తెరిస్తే ఏ కేసు నిలబడతా చెప్పండి? కేసులు నిలబడలేదు అనుకోండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కేసులు నిలబడలేదు అనుకోండి, ఆయనకి శిక్ష పడదు. శిక్ష పడలేదు అనుకోండి, మనకి రక్షణ రాదు. సో నేరాలు మోపుతున్నా యేసు ఎలాగుంటున్నాడు? మీరు మోపండి, వాళ్ళు నన్ను కొట్టాలి, వాళ్ళు నన్ను చంపాలి, మీ అందరికి ఏం రావాలి? రక్షణ రావాలి. ఇప్పుడు మీకు చెప్పనా? నీ మీద నిందలు వేస్తున్నారు, నువ్వు సైలెంట్గా ఉండు. అలాగుండంతే. అలాగ ఉండటం వల్ల నా నిమిత్తము, సువార్త నిమిత్తము మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరేమవుతారు? ధన్యులు అవుతారు. తిరగబడ్డావు అనుకోండి, నీకెక్కడతో ధన్యత ఎగిరిపోద్ది. అర్థమైందా లేదా? క్రైస్తవ్యం అంటే అర్థం కావాలి, ప్రభు అంటే అర్థం కావాలి, క్రైస్తవుడు ఎలా జీవించాలి, ప్రతి సందర్భాన్ని వాక్యాన్ని బట్టి ఎలా ఎదుర్కోవాలి, ప్రతి సందర్భాన్ని వాక్యంలో పెట్టి ఎలా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన జీవితాన్ని వాక్యంలో పెట్టి ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. దైవ వారసుడికి ఉండాలి. యేసుక్రీస్తుల వారి ప్రతి సందర్భము
దేవుడైతే ఎలా చేస్తాడు, దేవుడు ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తాడు, నేను దేవుడి స్థానంలో నేను ఉన్నాను, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరికీ రక్షణ ఇవ్వడానికి దైవ స్థానంలో నేను ఉన్నాను కనుక నేను మౌనంగా ఉంటాను. మీకు అర్థమవుతుందండి? ప్రభు అర్థమవుతున్నాడా? వాక్యం అర్థమవుతుందా? దేవుని పిల్లలరా, దైవ వారసత్వానికి వారసుడు శ్రమను కావాలని కోరుకుంటాడు. ఇప్పుడు చెప్తాడు చూడండి కిందక, మనము దేవుని పిల్లలము గనుక, అండర్లైన్ చేసుకోండి, నువ్వు లోకంలో బ్రతికితే నీకు ఏ శ్రమ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ కన్నీరు ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ పని ఉండదు, ఏ వేదన ఉండదు. నువ్వు దేవుడి పిల్లలము గనుక, ఇప్పుడు చెప్తాడు చూడండి, జాగ్రత్త చదువుకోండి, అది మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే పదం ఉంటుంది అక్కడ, నేను వేసిన టైటిల్, పిల్లలమైతే వారసులం. ఎవరి పిల్లలు చెప్పాలి నాకు? దేవుడికి. ఎవరి పిల్లలు దేవుడికి? ఎవరి పిల్లలు? దేవుడి వాక్యాన్ని పాటించేవాడు, దేవుడిని ప్రేమించేవాడు, దేవుడి కొరకు శ్రమలు పడేవాడు, దేవుడి కొరకు హింసలు పడేవాడు, దేవుడి వాక్యాన్ని చదివేవాడు, దేవుడి వాక్యం కొరకు బాగా శ్రమను అనుభవించేవాడు, దేవుడి వాక్యం కొరకు నీతిగా నిలబడేవాడు, సహించేవాడు, భరించేవాడు, క్షమించేవాడు. దేవుని పిల్లలము, దేవుని కుమారుడు అనగానే మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఎవరంటే యేసుప్రభు. ఓకేనా? మనం యేసు, బాగా వినాలి, దేవుని కుమారుడు అనగానే యేసుప్రభు. బాగా వినండి, మీకు మార్క్ ఇస్తున్నాను. దేవుని కుమారుడు అనగానే యేసుప్రభు. నేను దేవుని కుమారుణ్ణి అని అనిపించుకోవాలనుకోండి, ఇప్పుడు నేను ఎలా మారాలి? క్రీస్తులో మారాలి. ఇప్పుడు అదే చెప్తాడు, మనము దేవుని పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా, అండర్లైన్ చేయండి, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుకు తోటి వారసులం. అంతే, అయిపోయింది పాఠం. ఎవడు వారసుడు చెప్పాలి ఇప్పుడు నాకు? ఎవరికి దైవ వారసత్వం చెప్పాలా? క్రీస్తులాగా, క్రీస్తుతో కూడా శ్రమపడిన వాడు వారసుడు. ఎవరు వారసుడు? శ్రమ పడినవాడు. ప్రభు దగ్గరకు వస్తాను, శ్రమ నాకు వద్దన్నవాడు. ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు శ్రమ మనకి ఏం తెస్తుంది? వారసత్వాన్ని తెస్తుంది. ఇప్పుడు వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకాస్త బరువు మోపండు బాబు భుజం పైన, ఇంకాస్త ఎక్కువ పని చెప్పండి బాబు, ఇంకో కొంచెం ఎక్కువ చేస్తాను బాబు, ఇంకో కొంచెం కష్టపడతాను బాబు. ఎంత శ్రమ పడిపోతే అంత దేవుడు రాజ్యానికి మనం ఏమైపోతాం? ఎలాగుందండి మీకు? ఎలాగుంది ఇది? ఇక్కడ ఇంకోటి పెట్టాడు రూలు. ఏంటి రూల్ అంటే, వారసులట మామూలు వారసులు వద్దట ఆయనకి. ఎలాంటి వారసులు కావాలంటే క్రీస్తుకు తోటి వారసులు కావాలట. ఒకసారి ఆలోచించుకుంటే బుర్రపాడైపోద్ది. మళ్ళీ చదువుతానే, మీకు అర్థమైందో లేదో, చివరి మాట 17 వచనం, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులం. ఎలాంటి వారసులు కావాలంటే దేవుడికి? క్రీస్తుకు తోటి వారసులు. తోటోడంటే పెళ్ళికొడుకుని చేసి చిన్నప్పుడు పక్కన ఇంకో పెళ్ళికొడుకుని నెట్టేవారు. ఏ పెళ్ళికొడుకు చెప్పండి? ఏ పెళ్ళికొడుకు? ఏమంటారండి? తోట పెళ్ళికొడుక? తోడు పెళ్ళికొడుకు. పెళ్లి కూతురుని చేసి ఒకప్పుడు పక్కన బుడ్డామనికి అదే చీరేసి కూర్చోబెట్టేవారు. ఏ పెళ్లి కూతురట? తోడు పెళ్లి కూతురు. అంటే మీకు ఏమర్థమైంది? పెళ్లి కూతురు ఎలాగుంటుందో ఈ బుడ్డామ కూడా అలాగే ఉంటుంది, మేకప్ అలాగే ఉంటుంది, చీర అలాగే ఉంటుంది, ఆభరణాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు పెళ్లి కొడుకు ఉన్నాడు కదా, పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు ఎలాగుంటాడు? చిరుగుపోని బట్టలు వేసుకుని, శివుడు ముక్కు వేసుకుని తోడు పెళ్లి కొడుకు అన్నాడు. చెచ్చే ఆడేటు బాగున్నాడు పెళ్లి కొడుకు, ఈడేటు ఇలాగ ఉన్నాడు, శివుడు ముక్కొని కూర్చోబెట్టారు అంటారా అనరా? మీకు ఇప్పుడు అర్థం, బుర్రకి ఎక్కిపోవాలా? వారసుడట, క్రీస్తుకు తోటోడట. అంటే తోటోడంటే
క్రీస్తు భరించినట్టుగా భరించు, క్రీస్తు శ్రమపడినట్టుగా శ్రమపడు, క్రీస్తు కష్టపడినట్టుగా కష్టపడు, క్రీస్తు బ్రతికినట్టుగా బ్రతుకు, క్రీస్తు ప్రకటించినట్టుగా ప్రకటించు, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత చూపించు, క్రీస్తులో ఉన్న క్షేమాన్ని చూపించు, క్రీస్తులో ఉన్న దీర్ఘశాంతం చూపించు చూపించు చూపించు. నాటకాలు అనుకున్నావేంటి? వారసత్వం అంటే బుర్ర పాడైపోయింది పాఠం రాసినప్పుడు నాకు. అమ్మ నాయన, వారసత్వం అంటే చిన్నది కాదా, చిన్నది కాదా? క్రీస్తుకు తోటవారసులు అంటే క్రీస్తులా కనబడితేనే పక్కన కూర్చోబెట్టుకుంటాడా? పరలోక రాజ్యానికి వారసుని చేస్తాడా? క్రీస్తులాగే కనబడాలా మనము? క్రీస్తులాగే కనబడాలా? ఆ పదం, చివరి పదం, క్రీస్తుకు తోటి వారసులు. ఎవరు వారసులు అంటే ఆయన శ్రమపడినట్టుగా, ఆయన క్షమించినట్టుగా, ఆయన భరించినట్టుగా, ఆయన ప్రేమించినట్టుగా నీలోక స్వభావాలు వస్తే వారసత్వం. మళ్ళా చెప్తున్నానండి, మళ్ళా చెప్తున్నాను, మీరు మళ్ళా వినుకోండి. యూట్యూబ్లో ఈ ప్రసంగం ఉంటుంది, మళ్ళా వినుకోండి. క్రీస్తులా మారే వరకు వినుకోండి. మారాలి, నువ్వు ఇంకా చాలా మారాలి, మనం ఇంకా మన స్వభావాలు చాలా మారాలి. వాక్యంలో మనం లోతుల్లోనికి ఇంకా వెళ్ళాలి, మనం ఇంకా నేర్చుకోవాలి, మనం ఇంకా మార్చుకోవాలి, మనం ఇంకా గొప్పగా కనబడాలి దేవుడి దృష్టికి. మన తాపత్రయం అంతా ఒకటేనండి, వాక్యంలో ఏముందో మనం అలా దేవుడి దృష్టికి కనపడాలి. ఎవడు వారసులను చేయడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు తెలుసా? ఒకప్పుడు అండి మనకి ఇలాంటి గుణాలు లేవు మనకి. ఏమండి ఈరోజు ఈ కుటుంబం పాపం, తమ్ముడోళ్ళ కుటుంబం గురించి నాకు తెలుసు, వాళ్ళ శ్రమ నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితులు నాకు తెలుసు. కానీ వాళ్ళ కుటుంబంలో ఏమొచ్చినా ఏదో దేవుడికి చెల్లించాలి, ఏదో పెట్టాలి, వాళ్ళ కష్టం లేములో ఉన్నారు నిజానికి. అయినా పెడతారు, ఎందుకంటే శ్రమైనా పర్వాలేదండి, కష్టమైనా పర్వాలేదండి, ఏదో దేవుడు చూసుకుంటాడని ముందుకెళ్ళాలి. నిజంగా ఆ త్యాగం, శ్రమలో ఉండి కూడా త్యాగం, కష్టంలో ఉండి కూడా త్యాగం చిన్నది కాదు ఇది. ఏదో సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టామనో, కొత్తపతి 2 సంవత్సరాలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మీటింగ్. వాళ్ళ కుటుంబం చూడండి వచ్చినప్పుడు ఎన్ని పెడుతున్నారు వాళ్ళు. త్యాగాలు ఇవి. కారణం క్రీస్తుకు తోటి కాస్తైనా చిన్నగానైనా ఏదో ఒక ఆ శ్రమ మనకే కావాలి, ఆ కష్టం మనకే కావాలి. ఆలోచించుకోండి మీరు. గలతీ పత్రికలు అంటాడు, అసలు మనం ఒకప్పుడు భయంకరంగా ఉన్నాం, లోకంలో ఉన్నాం, వారసులు చేయడానికి దేవుడు చాలా కష్టపడ్డాడని చెప్తాడు. ఆ మాట చదివి ముగించేస్తాను. గలతీ పత్రిక ఒకసారి తీయండి, ముగించేస్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం తీయండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. వారసులట పాపం వారసత్వం ఉందని మర్చిపోయి ఎలా బతికారో జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదం లేదు. మీరు 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 వండరైపోతారు ఇది అర్థమైతే. నిజానికి మనంతా వారసులమే, మనం దేవుడు రాజ్యానికి వారసులమే. ఎందుకంటే దేవుడు అందరికి ఇచ్చాడు కదా పిలుపు. ఏమని? నరులారా తిరిగి రండి, అందరూ నాకు వారసులు అవ్వాలన్నాడు. కానీ వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాను, అతడు బాలుడై ఉన్నంత కాలము. బాలుడంటే దేవుడి జ్ఞానము అర్థం కానివాడు. ఇంకా మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే మెచ్యూరిటీ పెరగలేదు, మైనర్ పాపం. ఇంకా మైనరోడికి చెక్కుల మీద సంతకం పెట్టడానికి రైట్ ఇస్తారా? ఎందుకెవరు చెప్పాలా? ఎందుకెవ్వరు? మైనర్కి చెక్ పవర్ ఎందుకెవరు ఇస్తే వాడి ఆస్తిని అంతా పాడు చేస్తాడు. ఎందుకంటే బొడ్డోడు కదా, ఎక్కడ ఇవ్వాలో చెక్ తెలియదు అడిగి, దేనికి పడితే దాన్ని ఆస్తిని అంతా ఖర్చు పెట్టేస్తాడు. ఇప్పుడు మనము పరలోక రాజ్యానికి వారసులమైనా సరే, మనము బాలురుగా ఉన్నంత కాలం మనకేనట దాసుడికి అంటే పనోడికి ఏ భేదం లేదట. నువ్వు పనోడివే, హక్కు ఇవ్వని అంటున్నాడు. ఎలా ఉండిపోతే బాలుడుగా ఉండిపోతే. బాలుడు అంటే ఎవరు దేవుడి దృష్టిలో? ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, చదువుకోవాలి బైబిల్ బాగా. బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసుడికి ఏ బాధం లేదు, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో అధీనంలో ఉండెను. అటువలే వాడు పని వాళ్ళ అండర్లో ఉంటాడు. యజమాని బోధ ఇవ్వరాడికి, ఎందుకంటే వాడికి ఏం రాలేదు, 18 సంవత్సరాలు నిండలేదు, మెచ్యూరిటీ రాలేదు. కనుక నీకో డ్రైవర్ ఉంటాడు, నీకో పనుడు ఉంటాడు, వాళ్ళ మధ్యలో ఉండాలంతే. యజమానుడు నియమించిన ఒక దినం వస్తుంది, అంటే ఆడు 18 నిండాలనో 20 నిండాలనో నిండిన తర్వాత మెచ్యూరిటీ ఇచ్చిన తర్వాత తండ్రి అతనికి ఏమిస్తాడు? ఆస్తికి హక్కుదారుడుగా పవర్స్ ఇస్తాడు.
అటువలే, ఇప్పుడు ఎంత బాగా చెప్తారు చూడండి 3వ వచనంలో, అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది, పైపని చెప్పుకుంటూ వెళ్తాను. టైం అయిపోయింది, నాకు బస్సుకు టైం అయిపోతుంది. మనము 3వ వచనంలో అంటున్నాడు, మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి మనము దాసులుగా ఉండిపోయాము. లోక సంబంధమైన మూలపాఠాలంటే ఈ లోకంలో ఉన్న పంచిపోతాలు, అంటే ఆస్తి, పొలము, ఇల్లు, బంగారము, లోక సంబంధమైన వాటికి మనము దాసులుగా, అంటే ఈ లోకాన్ని ప్రేమించే వారంగా మనం ఉండిపోతే మనల్ని ఏ లిస్టులో వేస్తున్నాడు తెలుసా దేవుడు? వీడు ఇంకా ఎదగలేదు, లోకాన్ని విడిచిపెట్టి పరలోకం ఉందన్న మెచ్యూరిటీ ఇంకా రాలేదు. నేను భూమి మీద ఏది చేసినా పరలోకంలో నాకు ఫలం వస్తుందన్న విశ్వాసానికి వాడు ఇంకా రాలేదు, ఎదగలేదు ఇంకా వాడు. బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఇది వాడు భూమి మీద ఉన్న దేన్ని దేవుడి కొరకు నేను ఇచ్చినా పరలోకంలో నాకు జీతం రెడీ అవుతుంది. ఈ లోకంలో నేను జయించాలి, ఈ లోకాన్ని నేను వద్దనుకోవాలి, పరలోకం కోసం నేను బ్రతకాలని మెచ్యూరిటీకి పెద్దవాడు ఇంకా అవ్వలేదు కనుక వాడు ఇంకా లోకానికి ఎలా ఉన్నాడట? దాసుడు. లోకానికి దాసుడుగా ఉన్నవాడు దేవుడికి ఎలా కనబడుతున్నాడంటే బాలుడు, ఇంకా ఎదగలేదు. అబ్రహాం ఎదిగాడా? ఎదిగాడు. ఎలా ఎదిగాడు? ఆయనకు ఒక దేశాన్ని ఇస్తే భూమి మీద ఉన్న ఆ దేశాన్ని వద్దనుకుని ఏ దేశాన్ని వెతికాడు? పరసంబంధమైన దేశాన్ని వెతికి బాలుడుగా ఉండలేదు అబ్రహాము, పెద్దవాడైపోయి వారసుడైపోయాడు. నోవహు లోకం వద్దనుకుని ఆ రోజు లోకమంతా వాడకట్టడం ఏంటి, నీరు రావటం ఏంటంటే విశ్వాసంతో దేవుడు చెప్పిన మాట విని శ్రమపడి కష్టపడి వాడను కట్టి నీతికి వారసుడై పరలోక రాజ్యానికి వారసుడైపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, మీరు లోకానికి దాసులయ్యారు అంటే లోకం చెప్పింది వింటున్నారా, దేవుడు చెప్పింది వింటున్నారా? అర్థమవుతుందా? లోకం ఏం చెప్తుంది? ఇక్కడ తినాలి, ఇక్కడ త్రాగాలి, ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ సంపాదించుకోవాలి, ఇదే జీవితం అని చెప్తుంది. ఎవరు? లోకం. ఆ లోకంలో ఉన్న మూల పాఠాలకి నువ్వు దాసుడు అనుకో, దేవుడి దృష్టిలో మనం ఎవరమంట? ఎవరు? బొడ్డోడు. ఎప్పుడు ఎదుగుతాడో ఏమో, ఎదుగుతాడో లేదో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎంత వాక్యం అన్నా తిరిగి లోకమే కదా, ఎంత వాక్యం అన్నా తిరిగి లోక సంబంధమైనవే కదా, ఎంత వాక్యం అన్నా తిరిగి రేపు ఉదయాన్నే పోలేగానే మళ్ళీ రేపు మనుషులు మాటలు వింటాం, మనుషులు వార్తలు చూడటం, టీవీలు చూడటం, న్యూస్ చూడటం, వార్తలు చూడటం, అమ్మో అది చేశారట, ఇది ఇచ్చేసారట, నేను లోకంలో మళ్ళీ చేస్తాను. ఏంటండి ఇది? లోకానికి దాసులా? బాలురుగా ఉన్నారా? చిన్నపిల్లలా? పరలోక రాజ్యానికి వారసులు అవరా? ఇప్పుడు చెప్తాడు చూడండి అసలుది. అటువలే 3వ వచనం చదువుతున్నాను మళ్ళీ, అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రుడు కావాలనని. చూసారా, ఆయన పుట్టిన తర్వాత మనల్ని అందరినీ దత్తత తీసుకున్నాడట, దేవుని పిల్లలుగా మార్చుకున్నాడట. ఎందుకయ్యా లోకంలో ఉండిపోయారు అని లోకంలో ఉన్న వాళ్ళందరినీ దత్తత తీసుకొని దేవునికి పిల్లలుగా మార్చేసాడట. మార్చేసి ఏం చేస్తున్నాడు చూడండి, మనము దత్తపుత్రుడు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవు. కుమారుడవు అయితే దేవుని ద్వారా వారసుడవు. చూసారా, చివరికి ఏం చెప్తున్నాడు మళ్ళీ? నువ్వు యేసుక్రీస్తుల వారి మాటలు నమ్మితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నుండి చెబుతున్నవన్నీ నువ్వు పాటిస్తే దేవుడికి నువ్వు ఎలా మారుతావు? మళ్ళీ తిరిగి వారసుడివి. చూసారా, లోకంలో ఉన్నవాడు బాలుడట, యేసుక్రీస్తుల వారిని అంగీకరించి క్రీస్తు మాటల ప్రకారం బ్రతుకుతున్నవాడు ఎవడట? వారసుడట. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి, మనము బాలురమా వారసులమా? ఓకేనా? దైవ వారసత్వం దక్కేది ఎవరికంటే క్రీస్తు శ్రమపడినట్టుగా శ్రమపడి క్రీస్తు చెప్పిన బైబిల్లో ఉన్న ప్రతి మాట అంగీకరించిన వాడు వారసుడు. వారసత్వాన్ని పోగొట్టుకుంటామని బైబిల్లో చాలా మాటలు చెప్పాడు. నాకు టైం అయిపోయింది. నువ్వు ఈ పని చేసావా నీ వారసత్వం పోద్ది, ఈ పని చేసావా నీ వారసత్వం కట్. బైబిల్లో చాలా ఉన్నాయి కనుక మనం పోగొట్టుకోకూడదు. చిన్న చిన్న వాటికి, లోక సంబంధమైన వాటికి ఏమంటే మనం
అపవాది వేస్తున్న ఆశల ఉచ్చులో పడి పరలోకపు వారసత్వాన్ని పోగొట్టుకోకూడదు, పరలోకమైన ఆస్తిని పోగొట్టుకోకూడదు. చులకని శ్రమ, కొద్ది కాలపు శ్రమ, జీవితంతో మనం ఉండేదే కొద్ది కాలం. ఈ కొద్ది కాలం శ్రమలు అనుభవిద్దాం, ఈ కొద్ది కాలం దేవుడిని ప్రేమిద్దాం, ఈ కొద్ది కాలం దేవుడి కోసం బ్రతుకుదాం, ఈ కొద్ది కాలం దేవుడి వాక్యాన్ని చదువుకుందాం, ప్రకటిద్దాం, పని చేద్దాం. ఎంత శ్రమ అయినా తట్టుకుందాం. తట్టుకుని పరలోక రాజ్యానికి మనం అందరం ఏమైపోవాలి? వారసులు అయిపోతాం. ప్రార్థన చేసుకుందాం.